మీ బిహేవియర్ నాకేం నచ్చట్లేదండి. కెమెరా ముందు ఇలా యాక్ట్ చేస్తున్నారు అనుకున్నాను, కానీ లోపలికి కూడా వచ్చి అదే హాయ్ ఫ్రెండ్స్ నేను ఉప్పల్ బాలుని అంతా చాలా ఓవర్ యాక్షన్ లా. ఆపమ్మ మా తల్లి ఆపు, నువ్వు చెప్పి పొద్దుగాలు వేస్తావు, వాడిని చూస్తావు, ఈయన వస్తావు, గోకుతావు. నాకు నేర్చుకోమని చెప్పాల్సిన అవసరం లేదు, మీరు నాకు చెప్పేంత అవసరం కూడా లేదు. ఇక్కడ ఎవరికి చాలా బాగా అట్టించింది మా తల్లి. అంట మేకప్ లో లిఫ్ట్ గా జుట్టు ఏమంటే ఇక్కడ చెడ్డీలు వేసుకుని టెంగా టింగా తిరగడం. వావ్ నైస్, నువ్వు కూడా బాగా చెప్పావు. ఫీల్ అవుతారని నాకు ఇప్పుడే అర్థమైంది. Balu. Hi. Hi. How are you? I'm fine. What about you? I don't know English, only Telugu. మీకు అమ్మాయిలా ఉండడం ఇష్టమా అబ్బాయిలా ఉండడం ఇష్టమా? నాకు అమ్మాయిలా ఉండడం ఇష్టం, అబ్బాయిలా ఉండడం ఇష్టం. నాకు అర్థం కాలేదు సార్. మీకు ఇష్టమైన అమ్మాయి ఎవరైనా ఉన్నారా? 7th క్లాస్ లో ఒక అమ్మాయిని లవ్ చేసి బాగా ఆమెనే పెళ్లి చేసుకోవాలని అలా అనుకున్నాను లైఫ్ లో. ఆమెకి పెళ్లి అయిపోయి ఏదైనా ఒక మంచి పాట పాడతారా నా కోసం? ఆసిబానాయా ఆసిబానాయా మేరా దూత్ మేరా దిల్ మేరా హాత్. శివాజీ నన్ను చంపాలని చూస్తున్నారా, అంబులెన్స్ కు ఫోన్ చేయరా. కొంచెం పట్టు ఉంటది కదా, తగ్గించాలని అనుకున్నారా? చాలా మంది మొగోళ్ళు అంటారు ఏముంటో తెలుసా, కత్తిలో బ్యాక్ నుంచి మస్తు ఉంటావు అని కూడా అడుగుతారు. ఒక రోజు ఉంటావా 10,000 ఇస్తాను కూడా అన్నారు. ఇప్పుడు వరకు మీ లైఫ్ లో ఏ అమ్మాయి అయినా బాలు నేను పెళ్లి చేసుకుంటానని అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఒక అమ్మాయిని కూడా లవ్ చేసిన, నన్ను చేసుకుంటానని మస్తు బతలాడింది. మిమ్మల్ని మీరు ఏ హీరోయిన్ తో పోల్చుకోవాలంటే ఏ హీరోయిన్ తో పోల్చుకుంటారు? ఒక అనుష్క, ఒక నయనతార అనిపిస్తుంది. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. పంచదారి చిల్క చిల్ల నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16, చీటికి వాటికి చేస్తూ చుట్టూ కుర్రాలే, నాకెవ్వడు నచ్చట్లే నా ఒంటిలో దుప్పట్లే, ఇడు జుమ్మంది తోడే వాడే జాన్సన్ జాన్స్ అతని కోసం ఈ ఊరు వచ్చాలే. ఇప్పటి వరకు మీ లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు. అసలు తట్టుకోలేని ఒక మూమెంట్ ఉంటుంది కదా, అవమానం, అలాంటివి ఏమన్నా ఎదురైనాయా? మీ బ్యూటీ సీక్రెట్ మాకు కొంచెం చెప్తారా? అమ్మాయిలు మైండ్ మేమే చూడండి జిడ్డు మొహం సరిగా మెయింటైన్ చేసుకోలేకపోతే. రియల్ చెప్పండి, నేను ముఖానికి ఏం పాడాను, సంతూర్ సబ్బు. ఒక అమ్మాయి బాలుని నమ్మి వస్తే అన్ని విధాలుగా మంచిగా చూసుకుని సుఖపెట్టగలడా? మీకు డౌట్ ఉంటే మీరే వేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా మీ ఫేవరెట్ గెస్ట్ ని తీసుకొచ్చేసాను, ఎవరో కాదు ఉప్పల్ బాలు గారిని. సో లేట్ చేయకుండా తనతో మాట్లాడేద్దాం. బాలు. Hi. Hi. How are you? I'm fine. What about you? I don't know English, only Telugu. ఎందుకు how are you అని అడిగారు? అంతవరకు బిల్డప్ ఇచ్చుకోవాలని. అవునా? కాదు, స్పెట్స్ తీసేవచ్చు కదా. మీ అందమైన కళ్ళు నాకు కనిపించట్లేదు. మీకోసం తీసేస్తాను, చెప్పండి. నాకు ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, డౌట్ క్వశ్చన్ కాదు, మీకు అమ్మాయిలా ఉండడం ఇష్టమా అబ్బాయిలా ఉండడం ఇష్టమా? నాకు అమ్మాయిలో ఉండడం ఇష్టం, అబ్బాయిలో ఉండడం ఇష్టం. అలా ఎలా? అలా అంటే ఫస్ట్ అబ్బాయిలో ఉంటా, తర్వాత అమ్మాయిలో ఉంటా. ఓకే. ఎక్కువ చూస్ చేసుకోమంటే ఏ క్యారెక్టర్ ని చూస్ చేసుకుంటారు? నేను ఎక్కువ అంటే అమ్మాయి క్యారెక్టర్ అంటే నేను కొంచెం జీవిస్తారు, బట్ ఒరిజినాలిటీ అది కాదు. ఒరిజినాలిటీ అది కాదు నాకు, ఎందుకంటే యాక్టింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అన్నట్లు. ఓకే. అంటే మీ వాకింగ్ స్టైల్ గానీ మీరు మాట్లాడే విధానం గానీ కొంచెం అమ్మాయి తీరుకు దగ్గరగా ఉంటాయి కదా, అది కావాలండి. అంటే కెమెరా ముందు కోసమేనా లేదంటే అది ఒరిజినాలిటీయా? నేను చిన్నప్పటి నుంచి ఎలా చేస్తున్నా అలాగే కంటిన్యూ చేస్తున్నాను, అలా ఏముండదు, అలా ఆటోమేటిక్ వచ్చేస్తే రీల్ చేస్తుంటే. ఓకే ఓకే. అంటే ఎక్కువగా చీరలు కట్టుకోవడం కానీ, ఈ మధ్య ఎక్కువగా ఇయా మండి ఒకటి ఉంది కదా రెస్టారెంట్, దానికి ఎక్కువ మీరే ప్రమోషన్స్ చేస్తూ కనిపిస్తారు. అంటే మీకు వాళ్ళకి ఏమైనా ఒక కమిట్మెంట్ లేదంటే పార్ట్నర్షిప్ అలాంటిది ఏమైనా? లేదండి, నేను ఆ కంపెనీకి నేను బ్రాండ్ అంబాసిడర్ని. ఓకే. నేను మా మేడం ఇంకా గౌతమి చౌదరి గారు చేయమంటారు రీల్స్, మీరు చెయ్యాలి బాలు గారు ఎప్పటికి మా దానికి అంటే నేను కంటిన్యూ చేస్తున్నాను.
ఓకే. మా ఇంత మేడం. ముందు దాని పేరు జిస్మార్ట్ మండి కదా. అది వేరే ఉండే, ఇప్పుడు ఇది మేడం కొత్తగా పెట్టింది బ్రాంచెస్. అంటే మీకు ధర్మా గారు కూడా పరిచయం ఉంది బాగానే. ధర్మా గారు కూడా మీతో చేయించేవారా? ధర్మతో నేను చేయలేదండి, మా మేడం గౌతమి చౌదరి చేయమని. నేను ధర్మని ఎప్పుడు కలవలే. మీకు ఏంటి ఆయన అంటే నచ్చదా ఏంటి? లేదండి, ఆయన నేను ఎప్పుడు కలవలేదు. నచ్చిపోవడం కాదు, నేనైతే ఎప్పుడు కలిసి మాట్లాడలేదు. జిస్మార్ట్ మండి నేమ్ ఉన్నప్పటి నుంచి దానికి ప్రమోషన్స్ అయితే చేశాను కానీ ఆయన ఎప్పుడు నా కాంటాక్ట్ లేదు. మా మేడమే చేపించింది. అన్ని సలాలు మా మేడం. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను చూడలేదు కూడా. ఆ టాటూకి మీనింగ్ ఏంటి? ఇది క్లోజప్, రోజప్. ఓకే. ఇదేమో ఇట్లా స్టైల్ వేసుకున్నా, స్టైల్ నాకు ఇష్టమని. మీకు స్టైల్ గా ఉండడం అంటే ఇష్టం కదా. ఇష్టమని. ఓకే. హెయిర్ కూడా ఒరిజినల్దేనా? ఒరిజినల్ అండి, డవ్ షాంప్ పడతాం. మీరు ఇందాక నేను ఒకటి అడిగితే ఎక్కువగా అమ్మాయిలా ఉండడమే ఇష్టం అని అన్నారు కదా, మరి పర్మనెంట్ హెయిర్ రిమూవర్ అది అలాంటి ట్రీట్మెంట్ ఎప్పుడు ట్రై చేయలేదా? నాకు ఇష్టం ఉండదంటివి, ఏదో గెటప్ కోసం వాళ్ళు చేస్తాను. అంటే ఇప్పుడు ఎందుకు మరి లిప్స్టిక్ వేసుకున్నారు అమ్మాయిలా? అబ్బాయిలు కూడా వేసుకోవచ్చు అంటారా? అబ్బాయిలు వేసుకోవాలని రూల్ లేదు కదా, నాకు అప్పుడప్పుడు వేసుకోవాలనిపిస్తుంది. నేను గోరింటాకు కూడా పెట్టుకుంటా. నైస్. మీరే పెట్టుకున్నారా ఎవరైనా? నేనే పెట్టుకున్నాను. మామూలుగా ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకుని మంచిగా పండితే మంచి మొగుడు వస్తారంటారు కదా, అది మీరు నమ్ముతారా? నాకు కూడా మంచి మొగుడు ఉన్నాడు, మా బావ. ఎవరు ఉంటాడు? చాలా మంది ఉన్నారు. పేరు చెప్పండి. పేరా? ఉప్పల్ బాలుకి మగుడు. సారీ, పేరు చెప్పలే, ఫీల్ అవుతారు మళ్ళీ. అదేంటి పేరు చెప్తాను, కొంచెం బాగుండదు. అంటే మీ ప్రేమ అంత జెన్యూన్ కాదా? నిజమైన ప్రేమ కాదా? నిజమైన ప్రేమ కానీ మళ్ళీ వాళ్ళకి ఇష్టం ఉండదు కదా, అంటే బయటకు చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ కదా డిస్టర్బెన్స్ అవుతుంది మళ్ళీ. ఓకే. మా హస్బెండ్ పేరు ఎందుకు చెప్పాడు ఉప్పల్ బాల, వాళ్ళు ఫీల్ అవుతారు. ఓకే. ఓకే. మీ లైఫ్ లో మీకు ఎక్కువ అంటే ఏం చేస్తే నచ్చుతుంది? నాకు లైఫ్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే మా బావలతో తిరిగితే చాలా ఇష్టం నాకు. ఓకే. ఓన్లీ తిరగడమేనా? అంతే, ఇంకేంది ఉండదు. అంటే కలిసి తినడం, వాళ్ళతో కలిసి ఉండి తినడం, వాళ్ళతో వండుకోవడం, వాళ్ళతో కలిసి తిరగడం ఇష్టం. హగ్ చేసుకోవడం, హగ్ చేసుకోవడం కూడా ఇష్టమే. హగ్ చేసుకుంటే తప్పేముంది, దాంట్లో ముద్దు కూడా పెట్టుకుంటారా? పెట్టుకుంటా. అంటే ఓన్లీ మీ బావకు మాత్రమేనా? వేరే ఇంకెవరికి మీరు అలా హగ్ చేసుకోవడం, ముద్దులు ఇవ్వడం ఇలాంటివి? నేనైతే ఎవరికి ఇంట్రెస్ట్ గా అమ్మాయిలకైతే ఇవ్వలేదు, చెప్తా కొడతారని అబ్బాయిలకు ఇచ్చాను, అమ్మాయిలకు కూడా ఇచ్చాను. వాళ్ళు కొడతారని ఇవ్వరా లేదా మీకు ఇవ్వాలనిపించక ఇవ్వరా? ఇస్తాం కదా, అందరూ అమ్మాయిలకి ఇవ్వలేం కదా, ఏమనుకుంటారు అని కొంచెం. అయితే మీరు మీకు ఇవ్వాలా మరి? ఇవ్వండి. నాకు అలాంటి అమ్మో, నాకు ఇంట్రెస్ట్ లేదు. అదే మీ ఫోకస్ అంతా అబ్బాయిల మీదే. మీకు ఇష్టమైన అమ్మాయి ఎవరైనా ఉన్నారా? కొంతమందికి ఇచ్చానన్నారు కదా. నేను నిజం చెప్పాను, 7th క్లాస్ లో ఒక అమ్మాయిని లవ్ చేసి బాగా. ఓకే. ఆమెనే పెళ్లి చేసుకోవాలని అలా అనుకున్నాను లైఫ్ లో. ఆమెకి పెళ్లి అయిపోయి నన్ను ఇంకా లవ్ బ్రేకప్ చెప్పింది. అప్పటి నుంచి నాకు ఇంకా లవ్ అనేది ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఇంకా అసలు ఎవరు మీకు ఎవరిని ప్రేమించట్లేదు. ఎందుకు వాడుకుని వదిలేస్తారు, ఎందుకు పెళ్లి కూడా చేసుకుని ఇంట్రెస్ట్ లేదు. వాడుకుని వదిలేస్తారనే అంత పెద్ద మాట వదిలారంటే ఏదో ఒక పెద్ద సిచ్యువేషన్ మీరు చేసి ఉంటేనే కదా అర్థమైంది. అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. కొన్ని జీవితాలు చూస్తే మ్యారేజ్ అయినాక టార్చర్, కేసులు అంట, కొట్లాటలంట, గొడవలంట, కేసు వేయడం, పోలీస్ స్టేషన్లు వేయడం, ఇలా చేయడం, అలా పబ్లిక్ చేయడం, ఇలాంటి చూడలేక ఎందుకు లైఫ్ అనేది ఒంటరిగా బతకాలని ఫిక్స్ అయినా. అంటే సొసైటీలో జరుగుతున్నాయని ఫిక్స్ అయ్యారా? లేదంటే నేను నార్మల్ గా మీ గ్యాంగ్, మీ గ్రూప్ ఏదైతే ఉందో, ఇప్పుడు వైజాగ్ సత్య గారు కానీ, బుజ్జి గారు కానీ, పెళ్లి టాపిక్ వచ్చేసరికి మేము పెళ్లిళ్ళు చేసుకోమన్నట్టుగానే చెప్తారు. అంటే ఏదో పర్టికులర్ నాకు నిజంగా హార్ట్ఫుల్ చెప్పంటే పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, చేసుకోవాలని కూడా ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారు అంటే నన్ను తేడాగా అలా అనుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, అసలు మీరేంటి, అబ్బాయా అమ్మాయా? నేను ఓపెన్ చెప్తున్నానండి, నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని కాపురం చేయాలని నాకు కూడా ఉంది. చాలా మంది అమ్మాయిలు ఏమనుకుంటారు అంటే ఉప్పల్ బాలు చేసుకోవాలంటే కష్టము, అబ్బాయి ఇలా అలా అనుకుంటారు, తేడా ఆయన చేసుకుంటే పరువు పోతుంది, అలా ఊహిస్తారు కొంతమంది. ఒకసారి శ్రీవిద్య మీరు పెళ్లి చేసుకుంటున్నామని సంథింగ్ ఒక ఇంటర్వ్యూనో ఒక రీల్ ఏదో చేశారు కదా, అదేంటి? అది సరదాగా ఫన్ కోసమా లేదంటే? సరదాగా లేదే, అలా చేసుకుందాం అనుకున్నాము. ఇద్దరు అనుకున్నారా? నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది తను చేసుకోవాలని. తనంటే ఇష్టమా? శ్రీవిద్య బాగుంటది అమ్మాయి, మంచిది, చాలా జెన్యున్ గా మాట్లాడుతుంది, నీట్ గా ఉంటది, అందుకే నాకు ఇష్టం తనంటే. మామూలుగా బయట కొంతమంది ఇప్పుడు ప్రేమకి ఏం అవసరం లేదు అని అంటుంటారు కానీ బట్ చూస్తారు కలర్ గానీ, హైట్, పర్సనాలిటీ ఇలా చూస్తారు. నేను కలర్ చూసి ప్రేమించనండి, ఓకే, మనిషిని చూసి ప్రేమిస్తా. అందం ఉంది, తెల్ల ఉంది, నల్ల ఉన్న అందరితో ఉండేది ఒకటే జీవితం. బ్లాక్ ఉంది కదా, నల్ల ఉంది అని కాదు అక్కడ మ్యాటర్, మనకు మనసుకు నచ్చాలి. ఓకే. ఓకే, నైస్. కాదు, మీరు మీ కొన్ని స్టేటస్లు, స్టోరీలు చూసినప్పుడు మీరు కొన్ని డాన్స్లు వేస్తాయి కదా, ప్రతి సాంగ్కి
ఇలా ఇలా కొన్ని స్టెప్లు ఉంటాయి సేమ్ రిపీట్ చేస్తారు. అంటే ఇలా అంటే ఏంటి కొంచెం నాకు చెప్తారా? నాకు అలా అలా ఇలా అని కాదు, నేను ఏదంటే కొత్తగా డిఫరెంట్ గా చెయ్యాలి. మార్కెట్ లో ఒకే తిరిగి చేస్తే మాక్సిమం అన్ని సాంగ్స్ కి ఆ స్టెప్స్ మాత్రం కంపల్సరీ ఉంటాయి. ఎందుకు? ఏమి ఇట్లా బీట్ సాంగ్ ఇదంటే మా ఇష్టం, నాకు అలా చేస్తుంటా అంతే. బీట్ గా ఇష్టం, స్వీట్ ఉండాలి. ఒకసారి చేసి చూపిస్తారా క్లారిటీ కోసం మా వ్యూవర్స్? ఏం లేదు, జస్ట్ ఇలా ఇలా అంటాను అంతే. ఓకే, ఏదైనా ఒక మంచి పాట పాడతారా నా కోసం? చాలా మంది ఎక్కువ అడుగుతారు, ఆసిబ్బానాయా ఆసిబ్బానాయా మేరే దూత్ మేరే దిల్ మేరే హాత్ ఆసిబ్బానాయా, ఇదంటే చాలా వార్త వైరల్ అయింది. ఇష్టమా? నాకు ఈ పాస్ అంటే చాలా. ఓకే, ఇప్పుడు ఆ సాంగ్ ని రీక్రియేట్ చేయాలి అంటే మీరు అబ్బాయి రోల్ చేస్తారా, అదే హీరో రోల్ చేస్తారా, హీరోయిన్ రోల్ చేస్తారా? ఆ హీరోని రోల్ చేస్తా. మరి అందులో హీరోయిన్ చాలా హాట్ గా చాలా బాగుంటుంది. నాకు కూడా సాసిపరాయిలో హీరో నేను ఇట్లా బ్లౌజ్ ఇస్తాడు కదా, ఆ సీన్ చేయాలంటే చాలా ఇష్టం. అంటే మరి మీ షేప్ నడుము అలా ఉందా మీకు? షేప్ కోసం కాదు, అదొక ఫీలింగ్. అబ్బా నాకు అలా చెయ్యాలి, నన్ను హెయిర్ పట్టుకుని ఇలా పట్టుకోవాలి, హీరో అగ్ చేసుకోవాలి, అలాగే ఇష్టం చెయ్యాలండి. అలా ఎవరైనా చేశారా మరి అలా మీ హెయిర్ పట్టుకుని? అలా చేయలేదు, మా బావ నన్ను అగ్ చేసుకున్నాడు. ఓకే, మరి హగ్ ఒకటి అడిగారా? ఇలా హెయిర్ ఇవన్నీ చేయమని అడగాల్సి ఉంటాను మీ బావ. నాకు ఎప్పటికైనా ఆసిఫ్ అనే సాంగ్ చేయాలని ఉంది. మరి చేయొచ్చు కదా మీ దగ్గర అన్ని. నాకు తగ్గట్లు ఆయన దొరకట్లేడు, హీరో దొరకట్లేదు. అంటే కోఆపరేట్ చేసిన నాకు దొరకాలి. అంటే పబ్లిక్ లో పెడితే కూడా జెన్యున్ గా ఒప్పుకుంటే అయితే చేస్తా. కోఆపరేట్ అంటే యాక్టింగ్ కి కోఆపరేట్ చేసే వాళ్ళ, లేదంటే వేరే ఉద్దేశంతో కాదు. ఒక రీల్ ఒక మనిషి దగ్గర మనం పెడుతున్నాం ఇన్స్టాగ్రామ్ లో అంటే తనకు కూడా ఇష్టం ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది ఉండొద్దు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడగొద్దు, బయట ఫ్రెండ్స్ అయ్యో ఎందుకు చేసేవారు ఇలాంటిది అనకూడదు. అలాంటి అబ్బాయి ఉంటే చేస్తాను. ఓకే, వాళ్ళు ఎవరైనా పర్వాలేదు. ఓకే ఓకే, అది నేను కోరుకునేది. మీరు మామూలుగా ఇప్పుడు అమ్మాయిలాగా కొంచెం హెయిర్ పెంచుకోవడం, లిప్స్టిక్ వేసుకోవడం అలా చేస్తారు కదా, ఐబ్రోస్ కూడా చేయించుకుంటారా? చేయించుకుంటాను కంపల్సరీ. ఓకే, మీ చేయించుకుంటాను. మేకప్ ఆర్టిస్ట్ ఎవరు? నా మేకప్ నేను వేసుకుంటాను. మీరే వేసుకుంటారు? ఎక్కడ నేర్చుకున్నారు? టీవీలో చూసి నేర్చుకోవే ఏంటి, హీరోయిన్స్కి వేస్తారు కదా, అలా చూసి నేర్చుకున్నా. ఓకే ఓకే, నైస్. మీరు ఎప్పుడైనా అంటే మీ కొంచెం పట్టు ఉంటుంది కదా, తగ్గించాలని అనుకున్నారా? అంటే అమ్మాయిలు గట్ట ఎక్కువ వేస్తుంటారు కదా, కొంచెం స్లిమ్ గా. చాలా మంది ఏమంటారు అంటే కొంచెం సారీలో కత్తిలా ఉంటావు, కొంచెం కడుపు తగ్గితే మస్తు ఉంటావు తెలుసా. చాలా మంది మొగోళ్ళు అంటారు ఏముంటావు తెలుసా, కత్తిలో బ్యాక్ నుంచి మస్తు ఉంటావు అని కూడా అడుగుతారు. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కూడా చేస్తారు, ఒక రోజు ఉంటావా 10,000 ఇస్తాను కూడా అన్నారు. అడిగారు, నేను ఉండనని చెప్పాను. ఎందుకు? ఏమో నాకు తెలియదు, వాళ్ళ కోరిక ఏమో నాకేం తెలుసు. అట్లా అడుగుతారు. మీరు పెళ్లి చేసుకొని అన్నారు కదా, ఎవరు? మీరు ఇందాక అడిగినప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పలేదు, పెళ్లి చేసుకుంటా కానీ కొంచెం మా ఫ్యామిలీ ఇబ్బందిలో ఉన్నారు. కొంచెం ఇబ్బంది వల్ల నాకు పెళ్లి ఇంట్రెస్ట్ అనేది పోయింది. కొంచెం మా అన్నయ్య పిల్లలు, కొంచెం మా అక్కని, మా చెల్లిని, మా డాడీ చనిపోయి మా మమ్మీని చూసుకోవాలి. నాకు మొత్తం మీరేనా? ఈ ఫైనల్స్ నేనే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇక నేను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ వేరేగా మారిపోతుంది. ఇంకా వైఫ్ వస్తే తనని పట్టించుకోవాలి, నేను సంపాదించి 10 రూపాయలు తనకి ఇవ్వాలి. అప్పుడు మా అన్నయ్య పిల్లల్ని చూసుకోవడానికి, మా చెల్లి పిల్లల్ని చూసుకు ఇబ్బందిగా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను. అంతకుమించి ఏం లేదు. కొంచెం సెట్ అయినాక చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఇప్పట్లో చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. ఇక ఇప్పటి వరకు మీ లైఫ్ లో ఏ అమ్మాయినా బాలు నేను పెళ్లి చేసుకుంటానని అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇద్దరు ముగ్గురు అడిగారు, కానీ అంటే బయట సర్క్యులేట్ అయ్యేది వేరే విధంగా కదా, అంటే బాలు కొంచెం డిఫరెంట్. అలా ఏం లేదు. నాతో నేను ఒక అమ్మాయిని కూడా లవ్ చేసిన ఉప్పల్లో రీసెంట్ గా ఒక 3 years కింద. ఓకే, మరి నన్ను చేసుకుంటానని మస్తు బతలాడింది, ఏమైంది? కానీ నేను చేసుకోలేదని చెప్పాను. ఎందుకంటే నేను పెళ్లి చేసుకుంటే నేను ఏ ఈవెంట్ చేయలేను, ఎక్కడికి వెళ్ళలేను. అంటే ఆమె మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తారనా, లేదంటే ఏంటి, ఎందుకు చేయలేరు? నన్ను చేసుకుందామని మనసు ఏడ్చింది, కుదరని చెప్పేసాం. అంటే రీజన్ ఏంటి అర్థం కాలేదు. రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక టూర్ వెళ్ళినాక 3 days బయటికి వెళ్తా. అలా బయట కంట్రీలో జాబ్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వైఫ్ ని ఇక్కడ పెట్టి మళ్ళీ మధ్యలో 2 years ఒకసారి. మనకు సెట్ కాదు. ఇప్పుడు నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చాను, ఇప్పుడు లేట్ అయింది అనుకో, ఒక ఫ్రెండే కలిసి ఇక్కడ వీడిదా ఇక్కడ వండుకోమంటే ఇక్కడే వండుకుంటా. ఇంటికి ఎంత నాకు తాగుతారా బాగా? లేదండి, అప్పుడప్పుడు తాగుతా లైట్ గా బీరు. మీరు ఎక్కువ గోవా వెళ్తుంటారు, ఎందుకు? గోవా ఎందుకు వెళ్తానంటే మా బావలు పిలుస్తుంటారు, వాళ్ళు ఇక క్యాసినా అంట అక్కడిక్కడ గోవాలు తిరుగుతుంటారు, ఎంబడి తోడుగా టైం పాస్ తీసుకెళ్తారు, నాకు ఎంతో అంత డబ్బులు ఇస్తారని పోతా. అక్కడ మీరు ఏదో సంథింగ్ గేమ్ ఏంటి, ఈ జోదంకి సంబంధించిన గేమ్స్ ఏ ఆడి డబ్బులు గట్టిగానే సంపాదిస్తారని విన్నాం, నిజమేనా? ఎప్పుడైనా గోవాకి వెళ్తే డబ్బులు రావండి, మనం పోతాయి కానీ తిరిగి మనకు రావు. కొన్ని ఇలా ఏమంటారు కార్డ్స్ కానీ కొన్ని గేమ్స్ ఉంటాయి కదా, అవి ఆడి
అంటే బిగ్ డాడ్లో గేమ్స్ అంట, రోలెట్ అంట, తీన్ పత్తన్ అంట ఇవే ఉంటాయి. అవి నాకు ఆడనికి రాదు. నేను సరదాగా వెళ్తాను మా బావలతో పాటు, వాళ్ళతో పాటు కూర్చుని టైంపాస్ మాట్లాడతాను. వాళ్ళతో పాటు నాకు ఒక 5,000 10,000 ఇస్తారు, అలా వెళ్తాను. వెళ్ళినందుకు మీకు 10,000 5,000 ఇస్తారు, తోడు తీసుకెళ్తారు టైంపాస్. తోడు తీసుకెళ్ళి మీ ఖర్చులే కాకుండా మళ్ళీ మీకు అమౌంట్ ఇస్తారు. ఇస్తారు. మీకు ఇంకే ఖర్చు ఉండదు అనమాట ఎక్కడ. నాకు ఉండదు, ఫ్లైట్ టికెట్ వాళ్ళే ఇస్తారు, వాళ్ళే తీసుకెళ్తారు. ఓకే ఓకే ఓకే. సరదాగా నాకు కూడా టైం పాస్ అవుతుంది. నార్మల్గా మీ డైలీ రొటీన్ ఏంటి? మార్నింగ్ లేచినప్పటి నుంచి మళ్ళీ నైట్ పడుకునే లేస్తా, టిఫిన్ చేస్తాను, చాయ్ తాగుతా, వేడి నీళ్ళు తింటా, కొంచెం రైస్ తింటా, తింటారా? తాగుతాను వేడి నీళ్ళు, వాకింగ్ చేస్తా కొద్దిసేపు. వెళ్తారా మీరు? వెళ్ళను. కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర వెయిట్ చేస్తాం. మా బావల ఇంటికి వెళ్తా, మా పిల్లల కాసేపు మాట్లాడతాం, మా అక్క కొంచెం వంటకు ఆసరైతా, మా బావ కొంచెం ఆసరైతా, అది చిన్న పని చేస్తాను. పని ఉన్నప్పుడు, పూజలు గీజలు ఉన్నప్పుడు మా అక్కల ఇంట్లో కొంచెం వర్క్ చేసుకుంటే అక్కడ ఉంటా. ఏ పూజలు అయినప్పుడు బయట తిరుగుతుంటా ఎక్కువ, షూటింగ్లని. మీరు పూజలు చేస్తారా? దేవుడిని చేస్తానండి. ఓకే, చాలా ఇష్టం. అంటే ఇప్పుడు నార్మల్గా అమ్మాయిలు అయితే మంచిగా చీర కట్టుకుని పద్ధతిగా బొట్టు పెట్టుకుని ఇలా చేస్తారు, అబ్బాయిలు అయితే పంచి కట్టుకుని ఇలా. మీరు ఎలా? నాకు అలా ఏమి ఉండదండి. నేను ఏ బట్టలను వేసుకుని చేస్తాను. సారీ కట్టుకుని ఎప్పుడు పూజలు చేయను. కుర్తా వేసుకుని చేస్తాను ఎప్పుడైనా. కుర్తా కానీ, షర్టు, టీ షర్ట్ అలాంటివి ఏమైనా సరే. కానీ ఎందుకు సోషల్ మీడియాలో మీరు ఎప్పుడు మీ డైలీ రొటీన్ చెప్పారు, ఇందులో మీ ఫ్యామిలీ, మీ బావాలు, వాళ్ళ వీళ్ళు ఎవరెవరో ఇంక్లూడ్ అయి ఉన్నారు. కానీ సోషల్ మీడియా విషయానికి వచ్చేసరికి మీ ఇన్స్టాగ్రామ్ కానీ, ఈ ఫేస్బుక్ ఇవైతే ఏవైనా ఉన్నాయో మీకు సెపరేట్ ఒక గ్యాంగ్ ఉంటుంది. ఇప్పుడు వైజాగ్ సత్య గారు కానీ, ఇలా దుర్గారావు గారు కానీ, ఇలా కొంతమంది ఎందుకు వాళ్ళతోనే ఏదో ఒక రీల్స్ చేస్తూ డాన్స్ చేస్తూ పెడతా ఉంటారు? అలా ఉండదండి. ఇప్పుడు అందరం మన మనుషులం, అందరు ప్రెస్ అందరు. ఇప్పుడు నేను బయటికి వెళ్తే చాలా మంది ఏం చేస్తారు, మా ఇంటికి భోజనంకి వస్తే బాగుంటుంది బాలు. కొంతమంది ఏమంటారు, భయం అండి, బాల్ అంటే ఇష్టం అండి, మన ఇంటికి పిలిపియండి, తను రీల్స్ బాగా చేస్తారండి, జెన్యున్గా మాట్లాడతారంటారు. వాళ్ళ హస్బెండ్కి ఇష్టం ఉండదు, పిలువు అండి, డాడీ మంచో డాడీ అలా చెప్తుంటారు చాలా మంది. ఇప్పుడు దుర్గారావు సత్య అంటే నా ఎంబడి ఉంటాడు, ఏమన్నా ఈవెంట్ ఉన్నా షూట్ ఉన్నా నా ఎంబడి తిరుగుతుంటారు సత్య. ఇక ప్రతి దానికి ఆయన రీల్ చేసి పెడతాడు. మనం వద్దు సత్య, నా రీల్ పెట్టకంటే బాగుండదు కదా. నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను పెట్టుకుంటాను, ఎవరి కోసం నేను పెట్టుకోను, నా ఫ్రెండ్ కూడా పెట్టుకుంటాను. ఓకే, మీ గ్యాంగ్ లో మీరు ఎవరితో వేరే వాళ్ళతో ఎన్ని గొడవలు వచ్చి, చిన్న గొడవైనా పెద్ద గొడవైనా విడిపోతారేమో, కానీ సత్య గారు మీరు మాత్రం అసలు విడిపోయే ఛాన్స్ ఉండదు. ఎందుకు? సత్య మెంటాలిటీ ఏంటంటే తన గురించి ఎందుకు పట్టించుకోను. నా దగ్గర వచ్చినప్పుడు అయితే మంచిగా ఉంటాడు, తన గురించి అయితే పట్టించుకోను. నాతో అయితే క్లోజ్. ఎందుకంటే సత్య నన్ను నమ్ముకుని హైదరాబాద్కి వచ్చాడు. మిమ్మల్ని నమ్ముకుని సత్య గారు హైదరాబాద్ వచ్చారా? నాకు ఇది ఒక డౌట్. బట్ మీ గ్యాంగ్ మొత్తానికి సత్య గారు కంట్రోల్ చేస్తారు, ఆయన ఒక లీడర్ లా బిహేవ్ చేస్తారని విన్నాను. అది నిజమేనా? అంటే ఆయన మెయింటైన్ చేస్తాడు అంతే గ్రూప్ ని. అది మీకు నచ్చుతుందా? కొన్ని గొడవలు అయితే భరిస్తుంటా, తిడుతుంటా, ఎందుకు సత్యలొల్లి అంట అలా జరుగుతున్నాయి. ఎప్పుడైనా విడిపోయే అంత గొడవ అయిందా మీకు మీ ఇద్దరికి? మేము ఒకరోజు బ్లాక్ చేసుకోవడం, ఒకరోజు తిట్టుకోవడం, మళ్ళీ సాయంత్రం కలవడం, కానీ మొత్తానికి విడిపోవాలని ఎప్పుడు డిసైడ్ చేసుకోలేదు. ఫ్రెండ్షిప్ విషయంలో మంచిగా ఉంటారు ఎంత గొడవలు వచ్చినా. ఓకే, బాలు గారు మామూలుగా మీకు ఫీలింగ్స్ ఏమైనా వస్తే ఏం చేస్తారంటే, రొమాన్స్ చేయాలి అని అనిపించిన? నాకు నిజంగా చెప్తున్నా, ఫీలింగ్స్ అనేది ఎందుకు అంత ఫ్లష్ అవుతున్నారు మీరు? మీరు అడుగుతుంటే నాకు ఫీలింగ్, నాకు కూడా ఫీలింగ్ ఉంది. ఏం చేస్తారు? నాకు ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే ఎవరైనా హగ్ చేసుకోవాలనిపిస్తుంది. ఓకే, అంతేనా? ఇంకేమనిపిదా? ఏమనిపిస్తుంది అంతే. దాస్తున్నారు. అలా ఏముండదు. ఫీలింగ్ వచ్చినప్పుడు ఎవరైనా ఏదో ఒకటి చేసుకుంటాం. అది నువ్వేం చేసుకుంటావు, నేనేం చేసుకుంటా. అంటే మీకు అదే తప్పు లేదు కదా. గర్ల్ ఫ్రెండ్ ఉంటేనే గర్ల్ ఫ్రెండ్ చేయాలని రూల్ లేదు కదండి. అలాంటి ఏమి ఉండదు. గర్ల్ ఫ్రెండ్ అని చేయాలి అని అంటే లేదు. కనుక అంతవరకు నేను అంత ఇంట్రెస్ట్గా చూపించలేను. ఓకే, అంటే మిమ్మల్ని చాలా మంది కూడా అడిగి, కానీ మీరు ఫీమేల్ అనుకుని ఆ విధంగా అడిగారు కదా చాలా మంది, ఇలా అమౌంట్ ఇస్తాము అంటే ఏదో సెక్సీగా ఉండాలి నీతో అని అడుగుతుంటారు. నాకు ఇంట్రెస్ట్ ఉండదు, నువ్వు అని చెప్తాను. ఓకే, మిమ్మల్ని మీరు ఏ హీరోయిన్ తో పోల్చుకోవాలంటే ఏ హీరోయిన్ తో పోల్చుకుంటారు? ఒక అనుష్క, ఒక నయనతార అనుకుంటా. ఓకే, అంటే మరి వాళ్ళ నడుము ఎలా ఉంటుంది? ఇక్కడ నడుము ఎలా పోల్చుకున్నారు? అక్కడ నడుము అందంతో కాదండి. ఓకే, తన హైట్ ఉంటాను. నాకు కూడా ఒకప్పుడు సన్నగా ఉన్నా. నేను ఎప్పుడు కొంచెం బీలు తాగి బిర్యానీ తిని బయట తిరిగి ఫుడ్ తిని కొంచెం కడుపు కొంచెం లావైంది. నేను అంత ముందు సన్నగా ఉండి అనుష్క లాగానే ఉంటి. ఎప్పుడు ఒకే తీరు ఉండం కదా. చాలా మంది హీరోలు లావ్ అయి, అనుష్క ఒకప్పుడు సన్నగా ఉండేది బిల్లె సినిమా అప్పుడు, ఇప్పుడు లావ్ అయిపోయింది. మళ్ళీ త్రిష కూడా మొన్న సన్నగా అయింది, ఇంతకుముందు దొడ్డుగా ఉండే. లావ్ అవుతుంటారు, దొడ్డు అవుతారు, అదేం తగ్గదు. ఎన్టీఆర్ ఒకప్పుడు ఎలా ఉండేటోడు, లడ్డే ఉండే ఆది సినిమాలో, ఇప్పుడు ఎలా అయింటే సన్నగా అయిపోయాడు. అది నేను కావాలనుకుంటే నేను కూడా సన్నగా అవుతా, కానీ కుదరలేదు, నాకు టైం కుదరదు.
అంటే ఇంత గెటప్ వేస్తుంటారు కదా, మీకు ఎప్పుడు వర్కౌట్ చేయాలి, కొంచెం సన్నం అవ్వాలి, స్లిమ్ అవ్వాలి, మెయింటైన్ నేను చేసుకోవాలని ఎప్పుడు అనిపించలే? నా ఫ్యామిలీ కోసమే ఆలోచిస్తాను. డబ్బులు వస్తాయా, ఇంటికి వెళ్తే ఎక్కడికైనా షూట్కి వెళ్తే 2000 వస్తాయా అలా ఆలోచిస్తాను నేను. కానీ సన్నగా కావాలి, లావుగా ఆలోచన నాకు రాలేదు. ఒకవేళ నాకు ఇవన్నీ ఆఫర్లు రాకుండా ఖాళీ ఉంటే అప్పుడు ఆలోచిస్తాను నా గురించి. ఓకే. ఇప్పుడు ప్రజెంట్కి అయితే ఆలోచించలే నా అందాని కోసం. మనీ ఇంపార్టెంట్ నాకు. కంప్లీట్ మీరు ఇంకా ఫ్యామిలీ గురించే ఉన్నారు, ఫ్యామిలీ గురించి. ఫ్యామిలీ కోసమే బతుకుతున్నా ఇప్పుడు ప్రజెంట్. అంటే మీరు ఇంకా బయట వేరే వేస్ట్ ఖర్చులు ఏం పెట్టరు అనమాట? సాయం చేస్తుంటే కొంతమందికి, ఎవరికన్నా మా గ్రూప్లో కానీ బయట ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే బియ్యం సంచి ఏదో నాకు దూసినంత ఒక 500 1000 రూపాయలు సాయం చేస్తుంటా. ఓకే. కానీ చెప్పుకోను, నాకు అట్లా ఇంట్రెస్ట్. ఇప్పుడు అంటే మీరు బీర్లు తాగుతారని చెప్పారు, దానివల్ల కొంత అమౌంట్ అయితే వేస్ట్ అవుతుంది కదా? నాకు మా బావలే ఇప్పిస్తారు, నాతో ఖర్చు పెట్టనీరు ఎప్పుడు డబ్బులు. నేనే వాళ్ళకి మందు తాపిస్తా, వాళ్ళకి నేను కూడా ఫుల్ బాటిల్ కాస్ట్లు పెట్టి ఇప్పిస్తాను. వద్దురా నీ దగ్గర ఇలా ఉంటాయని చెప్పి తీసుకోరు. నిజం చెప్పంటే పాపము చాలా మంది నన్ను గోవా తీసుకెళ్ళినా ఎక్కడికైనా పిలిచిన వాళ్ళే డబ్బులు ఇచ్చి ప్రేమతో తాపిచ్చి బట్టలు కూడా ఇప్పించిపోతారు. ఇదిగో ఇది టీషర్ట్ మా బావని ఇప్పించిండు నాకు, చెప్పులు కూడా మా బావని ఇచ్చిండు, జీన్స్ కూడా మా బావని ఇప్పించిండు. ఇక మా బావ 7000 పెట్టి గ్లాసెస్ ఇప్పించిండు 7000. 7000 కంపెనీ, డూప్లికేట్ కాదు, 100 రూపాయలది. 7000 కంపెనీ అద్దాలు, 7000. నాకు వద్దు బావ అంటే, లేదు నువ్వు మార్కెట్లో అందంగా మంచిగా ఉండాలి, నువ్వు ఒక సెలబ్రిటీలా మెయింటైన్ చేయాలి, మంచి బట్టలు వేసుకోవాలి, అన్ని చిన్న బట్టలు అలాంటివి వేస్తావు, నువ్వు వేయొద్దని చెప్పి 7000 పెట్టి అద్దాలు ఇప్పించాడు. మళ్ళీ డ్రెస్ కూడా ఇప్పించాడు. మళ్ళీ ఇప్పుడు నాకు ఖత్తర్ నుంచి ఒక దగ్గర ఒక 70,000 పెట్టి బట్టలు తీసుకొస్తుండు, అన్ని కాస్ట్లీవి. నేను ఏవి కావాలో బుక్ చేశాడు, పంపిస్తున్నాడు. మీ ఫోన్ పౌచ్ ఒకసారి చూపించండి, అది గర్ల్స్ది కదా? అలా ఏం కాదండి, నాకు పింక్ అంటే ఇష్టం అని పెట్టుకున్నాను. ఓకే. నాకు పింక్ అంటే ఇష్టం. ఎందుకు పింక్ అంటే ఇష్టం? ఎందుకంటే నాకు ఆ కలర్ అంటే చాలా ఇష్టం అన్నట్లు. అదే ఎందుకు అంటున్నా, ఎందుకంటే నేను చెప్పలేను, అంటే పింక్ అంటే ఇష్టం. ఇంకా వేరే ఏ కలర్స్ నచ్చవా మీకు? నచ్చ పింక్ అంటే. ఇందాక లవ్ మ్యాటర్ లో మీకు ఈ కలర్, హైట్, పర్సనాలిటీ ఏమి ఇంపార్టెంట్, నేను అలాంటివి ఏం చూడను అన్నారు. పర్టికులర్ గా పింక్ గురించి ఎంత ఇష్టం అని చెప్తున్నారు, మరి ఏంటది? పింక్ అనేది ఒక మనిషికి ఒకటి నచ్చుతుంది. పింక్ ఇప్పుడు నీకు ఉన్న సారీ మస్తుంది, నేను కట్టుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అవునా? నాకు ఆ కలర్ అంటే ఇష్టం, అలా చెప్తున్నా. ఓకే ఓకే. రీసెంట్ గా మీరు ప్యారడైజ్ సాంగ్ ఒకటి రీక్రియేట్ చేసినట్టున్నారు. అవునవును. అది ఒరిజినల్ హెయిర్ ఏనా, ఇప్పుడున్న హెయిర్ దానికి అటాచ్డ్ ఇంకా? లేదు, సౌరం వేసుకున్నా కొంచెము. నా రియల్ జుట్టు, ఇది రియల్ జుట్టే, ఇక్కడ సౌరం, ఇక్కడ సౌరం వేసుకున్నా. మా నాన్నది కొత్త సినిమా కదా, అది చేశాను, చాలా వైరల్. మీ నానినా? ఎలా మీ నాని అయ్యారు? అలా నానే ఇలాంటి బాగుంటుంది, నాని బాగుంటాయి, సినిమాలు బాగుంటాయి కాబట్టి చూస్తుంటాయి కాబట్టి. అది వేసుకున్న చాలా మంది మిలియన్స్ పోయినాయి, చాలా పేరు వచ్చింది, చాలా మంది అడిగారు. కాజల్ని కలవడము, అది 2 జుట్లు సూపర్ ఉండడం. మధ్యలో కాజల్ ఎందుకు కలిసారు అర్థం కాలనా? మా మండికి తను బ్రాండ్ ఓపెనింగ్ వచ్చిందండి. ఓకే ఓకే. బాగా మాట్లాడారా? చాలా బాగా మాట్లాడింది. కొంచెం ఏమైనా అమ్మాయి పెద్ద సీనియర్ హీరో? అలా ఏమలేదు, చాలా కలిసి కూర్చుని మండి తిన్నా, మంచిగా మాట్లాడింది. ఉప్పల్ బాలని ఇట్లా కొట్టింది, మంచిగా మాట్లాడింది, మంచిగా. మీరు ఎందుకు ఇలాంటివి ఏమైనా చిన్న చిన్నవి ఒక సెలబ్రిటీని కలిస్తే వెంటనే ఫోన్ ఆన్ లో పెట్టుకుని రికార్డ్ చేసుకుని అది సోషల్ మీడియాలో పంపించడం ఎందుకు అలా చేస్తారు? ఒక ప్రౌడ్ ఫీలింగ్ మీకు ఏమైనా? లేదు, ఒక ఆనందం అండి, ఇంత పెద్ద హీరోని కలిశాను కదా నేను, ఒక ఫీలింగ్ నాకు. అంత పెద్ద హీరోని ఇప్పుడు మంచి ఇన్ఫ్లుయెన్సర్, నేను సెలబ్రిటీ కావచ్చండి. నేను మగధీర సినిమాలో కాజల్ని చూసా, అలా ఏడవడం, లవ్ చేయడము, పంచదారి చిల్క చిల్ల, అంత పెద్ద హీరోని పట్టుకోవద్దనకమ్మ, అంత పెద్ద హీరోని ఎన్నో సినిమాలు చేసింది. ఎంత కాజల్ అంటే అంత పెద్ద హీరోని మనం కలుస్తుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుంది, అలా నాకు ఇష్టం. మీకు సడన్ గా ఒక హీరోయిన్ రోల్ ఇచ్చి మంచి పాన్ ఇండియా మూవీలో ఇచ్చి హీరోని నువ్వే సెలెక్ట్ చేసుకో బాలు అంటే ఏ హీరోని సెలెక్ట్ చేసుకుంటారు? నాకు మంచి హీరో నా పక్కన చేయాలనుకుంటే నేను ఎవరిని బాగా యూజ్ చేసుకుంటానంటే, నాకు ఇష్టమైన హీరోలు అంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళనే చేసుకుంటాను. ఎవరు పేర్లు చెప్పండి? నాకు ఇష్టమైన ఒక ప్రభాస్ కానీ, ప్రభాస్, ఒక బాలకృష్ణ కానీ, ఓకే, చిరంజీవి కానీ, ఇలాంటి వెళ్తా. ఫస్ట్ అయితే చిరంజీవికి ఇస్తాను. ఎందుకు? ఆయన చాలా సినిమాలు చేశాడు, చాలా ఫేమస్. చిరంజీవిలాగా నేను డాన్స్ వేయలేను, చాలా మంచివాడు, అందుకని. చిరంజీవిలా మీరు డాన్స్ వేయలేరా? నేను ఫస్ట్ చూసిన హీరో అంటే చిరంజీవి నా లైఫ్లో.
చిరంజీవి అంటే ఒక బ్రాండ్ గా చూశాను ఆయన్ని. ఓకే. ఆయనే ఎన్నుకుంటారు ఫస్ట్. హీరోలు అంటే అందరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. చిరంజీవి పాత కలెక్టివ్ రానప్పటి నుంచి చూస్తున్నా చిరంజీవిని, అందుకని. కాదు ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ఒక సినిమా ఏదన్నా అవకాశం ఇస్తే చిరంజీవితో చేస్తాను. చేస్తారు. మరి డాన్స్ వేయలేని నేను అంతా అంటున్నారు. ఇప్పుడు చేస్తాను, ఐటమ్ సాంగ్ చేస్తాను, ఆయనకు నచ్చినట్లు చేస్తే ఏం చేయమంటే. మీకు మిగతా సాంగ్స్ కానీ ఐటమ్ సాంగ్ అంటేనే బాగా ఇష్టం అనుకుంటా. చాలా పిచ్చింది ఐటమ్ సాంగ్. ఎందుకలా? నేను ముమ్మెద్ ఖాన్ చూసి అట్లా ఫాలో అయ్యాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటమ్ సాంగ్ నేర్చుకున్నట్టు ముమ్మెద్ ఖాన్దే. ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 చూపిస్తారా? ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 చీటికి మాటికి చేస్తూ చుట్టూ కుర్రాలే నాకెవ్వడు నచ్చట్లే నా ఒంటిలో దుప్పట్లే ఇడు జుమ్మంది తోడే వాడే జాన్సన్ జాన్స్ అతని కోసం ఈ ఊరు వచ్చాలే. నాకు ఆ పాట అంటే పిచ్చి పిచ్చి ఇష్టం. ఓకే. ఎందుకలా? లిరిక్స్ బాగుంటాయా? లేదు, నేను అదే అప్పుడే నేను చూశాను అన్నట్లు. నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు చూశాను అది. మీరు 7th క్లాస్ లో ఉన్నప్పుడా? బాలుగారు మీ ఏజ్ తెలుసుకోవచ్చా? తెలుసుకోండి, నో ప్రాబ్లం. ఏం చెప్తారా? 29 అది. 29. ఓకే. మరి ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారండి? చేసుకోవాలని ఉంది అంటున్నారు. ఇంకా జీవితాంతం మీ ఫ్యామిలీ కోసం అలా కష్టపడుతూనే బ్రతికేస్తారా? నిజం చెప్పండి, పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. ఓపెన్ చెప్తున్నా, మా ఫ్యామిలీ కోసం బతకాలని ఫిక్స్ అయినా. ఇంకా మీరు సొసైటీలో ఎవరేమనుకున్నా, ఎవరెన్ని కామెంట్స్ పెట్టినా మీకు అనవసరం. ఐ డోంట్ కేర్. నేను తప్పు పని చేయట్లేదు, నేను దొంగతనం చేయట్లేదు, ఒక దగ్గర నేను దోచుకుని తింటలేదు, ఒక దగ్గర నేను అడక తినట్లేదు. కాబట్టి నేను భయపడట్లేదు. నా ఫ్యామిలీ కోసం నా జీవితం ఉండేది ఒకటే లైఫ్. దేవుడు ఇలా ఇచ్చాడు, ఈ లైఫ్ మళ్ళీ ఇలాంటిది రాదు నాకు. ఇలా మళ్ళీ నేను పుట్టలేను కూడా. ఒకటే లైఫ్ ఇచ్చింది దేవుడు, కాబట్టి నేను నచ్చినట్లు బతకాలని ఫిక్స్ అయినా. ఓకే. ఇప్పటి వరకు మీ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు. అసలు తట్టుకోలేని ఒక మూమెంట్ ఉంటుంది కదా, అవమానం, అలాంటివి ఏమన్నా ఎదురైనాయా పబ్లిక్లో? పబ్లిక్లో చాలా బాధపడ్డా. ఎందుకంటే మా చుట్టాలు కొంతమంది ఫంక్షన్ పిలవలేదు. చాలామంది కొంతమంది ఈడెళ్తుంటే గీడ ఉప్పల్ బాల్గాడరా అని చిన్నగా చూపుగా, వీడ తీడగాడరా, చెక్కగాడరా, వీడొక డబ్బా అట్లా అన్నప్పుడు చాలా ఏడ్చి బాధ అనిపించింది నాకు కొంచెం. అది అంటే మీ బిహేవియర్ వల్లే కదా వాళ్ళు అలా అనుకుంటున్నారు. అది అని మీరు అంటే ఓకే, మీరు ఛాన్సెస్ గురించో లేదంటే అమౌంట్ గురించో మీరు కావాలని సోషల్ మీడియాలో అలా పెడుతున్నారు అనుకుందాం. బయట కూడా కొంచెం అలానే బిహేవ్ చేస్తారు కదా, అది మార్చుకోవాలని ఎప్పుడు అనిపించలేదా? బిహేవియర్ అంటే నేను తప్పు చేయట్లేదు కదండి. ఇప్పుడు నా మనీ కోసము, నా జీవితం కోసము, మా ఫ్యామిలీ కోసం, నా కోసం నేను బతుకున్నాను. అదే ఒక హ్యాపీనెస్ కోసం చేసేదే మిమ్మల్ని బాధ పెడుతుంది. దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు? నేను అలా ఆలోచించలేదు. అసలు బాలు అంటే ఏంటి? బాలు ఎలా ఉంటాడు? నాకు ఒకటేనండి, నాకేంటంటే నాకు మనీ వస్తుంది కదా, నాకు డబ్బులు వస్తున్నాయి కదా, నాకు అమౌంట్ వస్తుంది కదా, అన్నీ అలా ముందుకు వెళ్ళాను ఒక హ్యాపీనెస్గా. దీనివల్ల మా ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది కదా అని ఆలోచించాను. కానీ బయట ఇలా చీప్గా చూసినా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కంటిన్యూ రీల్స్ చేసుకుంటూ వెళ్ళిపోయినా టైంపాస్ కోసం. నేను ఇలానే ఉన్నాను కదా, మా విలేజ్లో, మా ఊళ్ళో ఇలానే బతికాను కదా, నన్ను ఎవరు మా ఊళ్ళో ఎప్పుడు ఇట్లా అనలేదు, నన్ను తీయడా అని. ఎప్పుడు మా ఊళ్ళో నన్ను అవమానం. నేను మా విలేజ్కి వెళ్తే యూత్ ఉంటుంది, ఒక 300 మంది 50 మంది దాకా. వాళ్ళంతా నమస్తే బాలన్న, నమస్తే బాలన్న అంటారు. మా ఊళ్ళో పెద్ద మనుషులు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. మా ఊళ్ళో ఎప్పుడు నన్ను తేడా తేడా ఎప్పుడు అన్నారు. అట్లా మా ఊళ్ళో కొద్దిగా నమస్తే బాలన్న ఎప్పుడు వచ్చినా నమస్తే అని అంటారు. పోరగాళ్ళంతా మస్తు రెస్పెక్ట్ ఇస్తారు. ఈ హైదరాబాద్లోకి వచ్చిన తర్వాతనే నేను ఈ రియల్ చేసినా అలా అవమానాలు పడ్డా. అంతకుముందు నేను ఆఫీస్ బాయ్గా ఉండేవాడిని, ఎవరు ఒక మాట అనలేదు. ఆఫీస్ బాయ్గా ఉండేవారు? ఆఫీస్ బాయ్ చేసేవారు రియల్ ఎస్టేట్ లో, ఇక్కడ ఉప్పల్లో మా బావ దగ్గర చేసినప్పుడు అందరూ మంచిగా బాలు అంటే రెస్పెక్ట్, ఉప్పల్ బాలు పేరుతో మంచిగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఏ మాత్రం ఈ టిక్ టాక్ లో వచ్చానో అప్పుడు నేను చాలా మంది తేడా. మీకు అసలు థాట్ ఎందుకు వచ్చింది అంటే ఈ పర్సనాలిటీతో, ఈ బిహేవియర్ తోనే సోషల్ మీడియాకి పరిచయం అవ్వాలి, ఇలా చేస్తేనే వ్యూస్ వస్తాయని మీరు అప్పుడు డిసైడ్ అయ్యారా? నేనేం నిజం చెప్పండి, నేను డిసైడ్గా అసలు నేను ఫేమస్ అయితేనే నా జీవితంలో అనుకోలేదండి. నేను క్యాజువల్ గా రీల్ చేశాను, చేస్తే రీల్స్ నచ్చి లైక్లు వస్తున్నాయి. మీరు స్టార్టింగ్ అలా ఫస్ట్ వీడియో ఏ విధంగా చేసి పెట్టారు? నేను చిన్న డాన్స్ చేశాను, ఓసేరామ్లో సాంగ్ చేస్తే మా ఫ్రెండ్ చెయ్యి బాగుంటుంది, ఫేమస్ అయితే అవుతుంది అంటే ఓసేరామ్లో సాంగ్ చేసా. అలా రోజు ఒక రీల్ చేస్తే బాగా లైక్లు వస్తున్నాయి. డిఫరెన్స్ గా ఏదో కామెంట్స్ గలీజ్ గా పెడుతున్నారు, వైరల్ అవుతున్నారు. ఒకసారి డీసెంట్ గా గోవా వెళ్తే ఇక నేను షాక్ అయ్యారా, గోవాకి వచ్చానండి, సెల్ఫీ గోవాను ఊడ్చుకుంటూ వెళ్తే అప్పుడు బాగా లైక్లు వచ్చినాయి.
ఓకే. అప్పటి నుంచి చాలా బ్యాడ్ కమెంట్స్ పెట్టారు నన్ను డిఫరెన్స్ గా. ఎంత బ్యాడ్ కమెంట్స్ పెట్టినా అట్లా రీల్ చేసుకుంటూ పోయినా. ఈ రోజు మంచి పేరు వచ్చింది నాకు. అలా నేను వెళ్ళాను, నాకు మనీ వస్తుంది కదా, ఫేమస్ అవుతున్నా. ఇంటర్వ్యూ పిలిచి 1000 రూపాయలు, 2000, 1500, 1000 రూపాయలు ఇస్తున్నారు. అవి నాకు రూమ్ రెంట్, ఫుడ్ రెంట్, మా ఇంటి వాళ్ళు కూడా పంపిస్తున్నా. నాకు మనీ వస్తుందని చెప్పి ఇట్లా నేను కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాను. కానీ ఇట్లా అవమానాలు పడతాను, జనాలు ఇలా అసహించుకున్నా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మనీ వస్తుందని ఆలోచించా. నా ఫ్యామిలీ కోసం రైస్ బియ్యంకి లేవు, రెంట్ కట్టాలి, కరెంట్ బిల్లు కట్టుకోవాలి రాగానే ఇలా అని ఆ టాక్లు వెళ్ళా నేను. కానీ తర్వాత ఇంత అవమానం పడుతున్నా అనుకోలేదు. తర్వాత అర్థమైంది, ఓ ఇలా రీల్ చేస్తే ఇట్లా అవమానిస్తారు ఒక మనిషిని, ఇంత చీప్గా చూస్తారు చిన్నకలు. అప్పుడు అనిపించింది. మరి అప్పుడు కూడా మీరు ఆపాలనిపించలేదా? నాకు ఆపరించాలనిపించలేదు. ఏ కామెంట్ మిమ్మల్ని అసలు ఆపలేదు, నేను భయపడలేదు, ఫిక్స్ అయిపోయినా. ఎవడు ఏమనుకున్న పల్లె, ఐ డోంట్ కేర్. ఓకే, మరి మీ ఫ్యామిలీ సంగతి ఏంటి? ఫ్యామిలీలో ఎవరు ఏమి రియాక్ట్ అవ్వరా? మా చెల్లి కూడా వద్దని చెప్పింది. మా చెల్లి చేయొద్దన్నది, మా బావ చేయొద్దన్నాడు, మా వదిన కూడా మాట్లాడలేదు కొన్ని రోజులు, మా అన్నయ్య కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఎలా సెట్ అయ్యారు మరి వాళ్ళంతా? ఎప్పుడైనా కొంచెం డబ్బులు ఇస్తున్నా కూడా దిగుతున్నారు అంతే. మనీ ఇంపార్టెంట్ కదా. ఓకే, డబ్బు ఉంటే సొంత వాళ్ళైనా సరే ప్రేమిస్తారు. ఒకప్పుడు డబ్బు లేనప్పుడు నేను పని చేసినప్పుడు మా అన్న కానీ మా వద్ద కానీ ఏ రోజు తిన్నావారా, ఎలా ఉన్నావారా, ఇంటికి వస్తావని కూడా ఏ రోజు పిలవలే. నేను 10 సంవత్సరాల వరకు హైదరాబాద్లో ఉన్నా, ఏ రోజు ఇంటికి ప్రేమతో రమ్మని చెప్పలే. మా అమ్మని చూడడానికి ఇప్పటికీ లేదు, ఇంతకుముందు రీసెంట్గా ఒక 10 సంవత్సరాల కింద కంటిన్యూలా ఫేమస్ అయిన స్టార్టింగ్ నన్ను ఇంటికి పిలవలేదు. నేనే మా అమ్మని జూనికి, మా నాన్న జూనికి వెళ్ళేటోడిని. కానీ మా అన్న కానీ మా వదిన కానీ ఉంటారు కదా ఇంట్లో కొంతమంది. మా చెల్లి సపోర్ట్ చేసింది బాగా, మా పెద్దగా కూడా సపోర్ట్ చేసింది. కొంతమంది ఏంటంటే మా చుట్టాలు కూడా దావత్ ఫంక్షన్లకు పిలవలేదు, వద్దన్నారు, పిలవలేదు. మా ఇంట్లో అందరు దావత్కి వెళ్తే నన్ను ఎవ్వరు వద్దన్నారు. ఇప్పుడేమో కాలు ముక్తా దండం పెడితే డబ్బులు ఇస్తారా అని అడుగుతున్నారు. నువ్వు మా చుట్టం అంటే నమ్మట్లేదు, నువ్వు మా ఇంటికి రా పెళ్ళి అని ఇప్పుడు బతలాడుతున్నారు. కానీ నేను వెళ్ళట్లేదు, నేను రానని చెప్పాను. నేను ఏ చుట్టాల వాళ్ళ ఇంటికి, మా చుట్టాల ఇంటికి దావత్ ఫంక్షన్కి వెళ్ళట్లేదు. నన్ను ఎవరెవరు మార్కెట్లో అవమానించారు కొంతమంది, వాళ్ళ ఇంట్లోకి మాత్రం ఇప్పటికి వెళ్ళట్లేదు. నేను మంచిగా చూసిన వాళ్ళ ఇంటికి పోతాను. ఒకప్పుడు పిలవలేదు అని చెప్పేసి బాధపడ్డారు, ఇప్పుడు పిలిచినా కూడా వెళ్ళాలని అనిపించినంత నాకు ఇంట్రెస్ట్ లేదు అలా అనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు నేను ఎలా ఉన్నా ఇప్పుడు అలాగే ఉన్నాను. కొత్తగా మారింది ఏముంది? ఇప్పుడు ఏ మనిషినైనా ఇప్పుడు నిజం చెప్పాలంటే చాలా మంది నన్ను చూస్తే ఏదో అనుకుంటారు. నేను ఒక టూర్కి వెళ్ళి మొగోళ్ళ దగ్గర పండుకున్నా నేను అలా బిహేవ్ చేయనండి. చాలా మంది ఏమనుకుంటారంటే కొంతమంది, నేను అప్పుడప్పుడు బస్సు ఎక్కుతా కదా, నా పక్కన ఎవరైనా మొగోళ్ళు వస్తే కొంత ఉప్పల్ బాల్ పక్కన పండుకుంటున్నా, ఏమైనా చేస్తాడా, నైట్ కాల్ వేస్తాడా, అలా టాక్లా ఊహించుకుంటారు. ఇప్పుడు మనము ఎప్పుడు అలా మీరు బిహేవ్ చేయలేదా ఎవరిని? అలా చేయలేదండి. అలా చేస్తే మార్కెట్లో రాకుండా ఇద్దరికి ఇష్టం ఉంటే పట్టుకుంటామండి, తప్పేముంది? మా ఇద్దరికి ఒకైతే వాటేసుకుంటే ముద్దు పెట్టుకుంటాం, దానికి తప్పేం లేదు. అది ఒకరి ఇష్టము. ఒక మనిషిని బలవంతంగా అయితే మనం పట్టుకోలేం కదండి. ఎందుకు పట్టుకుంటామండి? మనకి అవసరం ఏముంది? ఒక తెలియని వ్యక్తిని మనం అలా పట్టుకోలేము. అది మా బావున్నాడు అనుకో, నాకు తెలిసిన ఫ్రెండ్ అనుకో, హక్ చేసుకుంటా, డైరెక్ట్ పట్టుకుంటా. పట్టుకున్నప్పటి నుంచి చెప్తాను, నాకెందుకు భయము, దొంగతనం ఎందుకు, నాకు పట్టుకోవాలనిపించింది, నేను పట్టుకున్నా సార్ అని చెప్తాను. తప్పేముంది దాంట్లో? నేను దొంగతనం మీద చేయలేదు కదా అబ్బాయితో. పోనీ నేను నేరం చేశానా, లేక అబ్బాయితో డబ్బులు ఎత్తుకున్నానా, లేక నేను అబ్బాయిని టార్చర్ పెట్టానా, లేక నేను గంజాయి అమ్ముతున్నానా, నేను మళ్ళీ ఒకరిని రేప్ చేశానా, ఒక నచ్చ చేశానా? నేను ఎందుకు భయపడాలండి? మాకిద్దరు ఇష్టం ఉంటే నేను కలుస్తాను ఎవరితోనా. ఐ డోంట్, అది నా లైఫ్, నా ఇష్టం, నా జీవితం. నేను అట్లా బిహేవ్ చేయను. నాకు ఎవరైనా బావ బాలు నువ్వు బాగుంటాను చెంప గిల్లుతారు, గిలుచుకో నువ్వు నన్ను బామ్మర్ది అని విలువాలంటారు. ఓకే బావ, లవ్ యూ బాలు, ఇట్లా హక్ చేసుకుని ముద్దు కూడా పెట్టుకుంటా. తప్పేముంది అబ్బా, ఒక ఫ్రెండ్ లాగా. మీరు లాస్ట్ టైం ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించి ఏడ్చిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? నిజంగా చెప్పాలంటే నాకు ఓపెన్గా ఏం చెప్తానంటే, నాకు ఎవరైనా ఇష్టమైన బావ ఉండి, మా చుట్టాలు, మా చెల్లెని కానీ, మా సొంత బావ కానీ, మా చెల్లి కానీ, మా అక్క కానీ నాకు బాగా క్లోజ్ ఉండి కనెక్ట్ అయినాక నాతో కొంచెం 2 రోజులు 3 రోజులు ఇట్లా ఫోన్ ఎత్తుకుని మాట్లాడుకుంటే తట్టుకోలేకపోయి ఏడ్చి టేడేసి పెట్టేస్తా. ఆ మధ్యలో నాకు కొంచెం మా బావ రోజు మాట్లాడుతూ అన్నట్లు ఒక 3 days ఇట్లా మాట్లాడలేడు. ఇంకా అప్పుడు ఊరి వసుకుని చచ్చిపోవాలనిపించింది. ఇంకా అంటే రోజు మాట్లాడే మనిషి ఒక 2 days మాట్లాడుకుంటూ ఉండలేకపోతాం కదా. మాట్లాడలేదు ఇంతకీ? అయ్యా ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఊకే బాల్తో ఏం మాట్లాడతావు, 24 గంటలు బాల్తోనే మాట్లాడతావు, ఇప్పుడు మెసేజ్లు ఏంటి, ఇట్లా ఫోన్లు ఎందుకు మాట్లాడతావు అని వాళ్ళ ఇంట్లో కొంచెం అంటే, అప్పుడు మంచోడు వాడు, అలా కాదు మంచిగా మాట్లాడతాడు, బావ తిన్నావా, ఎక్కడున్నావు బావ, నమస్తే అని అడుగుతాడే, అట్లా నన్ను లైక్ చేస్తాడు, అభిమానిస్తాడు. కానీ ఈరోజు ₹1 అడిగాడు, అది అని అడిగాడు, అట్లా మాట్లాడతాడు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం, కేటీఆర్ ఒక సీఎం కాలేడు, ఇప్పుడు వాళ్ళ డాడీ సీఎం, ఇప్పుడు జగన్ సీఎం, చంద్రబాబు సీఎం, పవన్ కళ్యాణ్ సార్ కూడా సీఎం, ఇప్పుడు డిప్యూటీ సీఎం.
నాకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్తో ఫోటో దిగి రియల్గా పెట్టుకోవాలనిపిస్తుంది. నాకు హ్యాపీనెస్గా ఆయన దిగితే ఒక ఆనందం, ఒక తృప్తి అనిపిస్తుంది. ఇప్పుడు నాకు కూడా ఆశ ఉంటుంది. నాకు ఆయన అంటే కూడా నేను అట్లా ఊహించుకున్నా, ఈ పర్సెంట్ మంచివాడు, ఇలా ఉండాలి మార్కెట్లో, ఇట్లా మాట్లాడాలి, నువ్వు ఇట్లా ఉండాలి అని చెప్పేటోడు. ఆయన వల్ల నేను చాలా బూతులు మార్చిన, ఆయన వల్ల చాలా మారిన. నేను ఎంతో చిల్లరగా చేస్తుండే ఒకప్పుడు. ఎట్లా అంటే అందరు ఉంటే ఎట్లా అంటే ఎలా ఉంటుంది నీకు, అరవడము, ఊకే మాట్లాడడము, ఒక 10 మంది ముందు ఉంటే అగ్జి అట్లా ఏదేదో పిచ్చి పిచ్చుకోవాలి. అట్లా డీసెంట్గా నమస్తే అన్న, బాగున్నదా, తన కోసమా, తన కోసం తన మార్చాడు నా అలా. ఎప్పుడు ఇలా ఉంటావు, ఇలా ఉండకు, నేను చూస్తే మార్కులు గలీజ్ అనుకుంటారు బాలు, ఇలా మాట్లాడు, ఇలా రెస్పెక్ట్ ఇవ్వు, నీ కూడా ఒకటి రెస్పెక్ట్ ఇస్తున్నాను అలా నేర్పించేవాడు. సడన్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇట్లా అని చెప్పినందుకు వాళ్ళ కోసం అంత ఫ్రెండ్షిప్ కట్ చేశాడు. కొంచెం బాధ అనిపించింది అంతే. అదొక్కటే నేను బాధపడ్డాను నా లైఫ్లో, ఎప్పుడు బాధపడలేదు. ఇప్పుడు ఎవరికైనా ముందు ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీనే కదా. ఇప్పుడు అమౌంట్, ఇంట్లో ఫైనాన్షియల్ గా బాగోలేదని సొసైటీ ఎంత మిమ్మల్ని తిడుతున్నా, ఎన్ని వల్గర్ కామెంట్స్ పెడుతున్నా మీరు అది పట్టించుకోకుండా నేను ఓపెన్ చెప్తున్నా, నాకు మా ఇంట్లో వాళ్ళంటే చాలా ఇష్టం, నేను వద్దని. కానీ నిజంగా చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళకన్నా నాకు బయట మా బావలే ఇంపార్టెంట్. మా బావల కోసం మా ఇంట్లో వదిలేయమని వదిలేస్తా. ఎందుకంటే నాకు ఒకప్పుడు లేని అన్నం పెట్టిన ఉన్నారు, ఒకప్పుడు డబ్బులు లేనప్పుడు నాకు డబ్బులు ఇచ్చిన ఉన్నారు. మా ఇంట్లో వాళ్ళు రానియకుంటే మా ఇంట్లో ఉంచుకుంటాం రా నిన్న అని చెప్పి ఉంచుకున్న వాళ్ళు ఎలా మర్చిపోతాం. ఈరోజు ఫ్యామిలీ డబ్బులు ఇస్తుంది దేకొచ్చు, అంతకుముందు అన్నం పెట్టినోడు ఎవడు, వాళ్ళే నాకు ఇంపార్టెంట్గా ఆలోచిస్తే. ఇప్పుడు నేను మా ఉప్పల్లో ఇప్పుడు మా బాలరాజు బాబు ఉంటాడు, అది వస్తుంది డూప్లెక్స్ పెద్ద ఇల్లు, ఇద్దరు కొడుకు డాక్టర్స్. వాళ్ళు అన్నం లేనప్పుడు నాకు అన్నం పెట్టిండు. నా జీవితం నా సొంత బామ్మ దగ్గర నా ఇంట్లో ఉండరా, నా ఇంట్లో తిను, నువ్వు నా ఇంట్లో ఒక నెంబర్ అంటావు, ఒక ఇంట్లో నేను ఒక నెంబర్ని, ఒక పనులు కాదు, నా ఇష్టం వచ్చినట్లు తింటా, నా ఇష్టం వచ్చినట్లు ఆ ఇంట్లో ఉంటా, రూమ్లో అనుకుంటా, ఏసీలో అనుకుంటా, వాళ్ళ బట్టలు తారంతా వాళ్ళది మా యాద వస్తాయి, వాళ్ళ దగ్గర నేనే వాళ్ళు తిట్టుకుంటే, వాళ్ళు సూపర్లు కాదు, వాళ్ళ దగ్గర కూకుని తింటా, వాళ్ళనే తిడుతుంది. ఇంకా వాళ్ళ ఇంట్లో ఉండి అంటే అంత రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు నేను షూటింగ్లో బిజీ ఉండి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళలేకపోతున్నా, 2 డేస్కో వారానికి వెళ్తున్నా, వెళ్ళి పిల్లలు కొండి పెడతా, మా బావ కొండి పెడతా, ఏమైనా ఇంట్లో ఉంటే పని చేసి తిరుగుతుంటా, వర్క్ ఉంటే బయట తిరుగుతా. కానీ లైఫ్లో నేను వదిలేయలేను కదా వాళ్ళని, మా ఇంట్లో వదిలేమని వదిలేసుకుని ఆయన వాళ్ళని వదిలేయలేను. ఎందుకంటే నాకు ఒకప్పుడు అన్నం పెట్టిండ్రు వాళ్ళు, ఒకప్పుడు నాకు ప్రేమ చూపించిండ్రు, ఒకప్పుడు డబ్బులు లేనప్పుడు నాకు 500 ఇచ్చారు. అలాంటి వాళ్ళు మర్చిపోలేను. కాబట్టి నా లైఫ్లో కొంతమంది ఉన్నారు పాత వాళ్ళు, ఎప్పటికీ మర్చిపోను. మా సీన్ బాబా కానీ, అట్టికల్ల భాస్కర్ కానీ, మా భారత అలా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేదు. మధ్యలో కొత్త వాళ్ళు చాలా మంది వచ్చింటారు, బావోళ్ళు వాళ్ళు ఉంటారు, కానీ పవర్నమెంట్ వాళ్ళు మనకు కొంతమంది ఉంటారు. మీ లైఫ్లో ఇంత ఎమోషనల్ సైడ్ ఉన్నా కూడా ఎక్కువ మీరు అదంతా పక్కన పెట్టేసి, అదంతా దాచేసి, ఎప్పుడు ఫన్గా నవ్వుతూనే అలా రీల్స్ చేస్తూ ఉండడానికి అసలు మేమైతే నేను నిజంగా షాక్ అవుతున్నాను ఈరోజు. మీరు చెప్తుంటే మీ కళ్ళల్లో వాటర్ కూడా వచ్చేసింది. నిజం చెప్పాలంటే అది నా లైఫ్లో జరిగినాయి కొన్ని, నేను అవి కొన్ని తట్టుకోలేకపోయినా. చాలా మంది నన్ను ఘోరంగా చూశారు, చీప్గా మాట్లాడారు, చీప్గా కూడా చూశారు, బయట గీడరా అన్నట్లు కూడా అన్నారు. కానీ బాధ అనేది చాలా బాధపడాను నా లైఫ్లో. ఫిక్స్ అయిపోయింది. నేనేమనుకున్నా అంటే ఐ డోంట్ కేర్. ఇప్పుడు అలవాటు అయిపోయిందా అసలు? కనీసం ఏం అనిపించదా ఇప్పుడు? నేను అసలు పట్టించుకోను. ఒక నాకు ఇట్లా చూస్తున్నాను నన్ను అంటే నా దృష్టిలో అనుకుంటున్నా అంతే. వాడేందుకు మనం బతికింది రా, నేనే గొప్ప అనుకుంటున్నా, నేను పట్టించుకోవట్లేదు. మీరు నెలకి ఎంత సంపాదిస్తారు? నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు నాకు 60-70 లక్షల రూపాయలు దాకా వచ్చేవి. ఇప్పుడు 1 లక్ష వచ్చిన రోజులు ఉన్నాయి. ఓకే. ఇప్పుడైతే డబ్బులు రావట్లేదు, తక్కువ. ఎందుకు? షూటింగ్ తగ్గిపోయిందా? ఇప్పుడు ఏం లేదు, ఈవెంట్స్ వస్తున్నాయి, ఈవెంట్లకు వస్తున్నాయి. ఈవెంట్లు దేవుని వల్ల ఈవెంట్, పెళ్లిలకు, హల్దీ ఫంక్షన్లకు పిలుస్తున్నారు, దానివల్ల నాకు రూపాయి వస్తుంది. ఓకే ఓకే. మీ బ్యూటీ సీక్రెట్ మాకు కొంచెం చెప్తారా? అమ్మాయిలు మేయండి, మేమే చూడండి జిడ్డు మొహం సరిగా మెయింటైన్ చేసుకోలేకపోతే. రియల్ చెప్పాలంటే నేను ముఖానికి ఏం వాడాను, సంతూర్ సబ్బు, 10 రూపాయల సంతూర్, 2 రూపాయల డవ్ షాంపూ, ఇవి తప్ప నేను ఏదో యూజ్ చేయను. జస్ట్ లైట్గా ఎండకి వెళ్తే క్రీమ్ రాసుకొని లిప్స్టిక్ కొంచెం రాసుకుంటా, అంతే. నేను ఈ క్రీమ్ లాంటి అలాంటి రాయను. అమ్మాయిలు మీ జుట్టు పెరగాలంటే డవ్ షాంపూ అంటే వాడండి. బాలు హెయిర్ జుట్టు కోసం కాదు, నేను ఒకటే చెప్తున్నా, ఏ అమ్మాయి అయినా సరే హెయిర్ కు ఒకటే షాంపూ వాడాలి ఎప్పుడైనా. 100 షాంపూలు వాడొద్దు. కొత్తగా వచ్చింది కదా దీనివల్ల ఇది అయితే కలర్ వస్తాం కదా, కలర్ అనేది దేవుడు ఇచ్చిన కలరే ఉంటది. హెయిర్ అనేది మనం చేయించుకున్న తగ్గట్లు ఉంటది. నా హెయిర్ ఒకప్పుడు చాలా ఉండి ఇప్పుడు మొత్తం పోయింది, దిష్టి తగిలి. నేను అనేది అవే వాడతా, ఎక్కడికి వెళ్ళి 2 రూపాయలది వేరే షాంపులు పెట్టా, నాకు ఇంట్రెస్ట్ ఉండదు.
మనం ఏదైనా ఒకటే బ్రాండ్ వాడాలి. నేను చిన్నప్పటి నుంచి సంతూరే వాడినా అదే వాడతా. కొత్త సబ్బులు ఏవి ఇచ్చినా నేను వాడను. ఓకే, నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఎవరైనా ఒక అబ్బాయి వచ్చి బాలు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, మనం పెళ్లి చేసుకుందాం, నాకు నచ్చినట్టు మార్చుకుంటాను అలా అంటే మీ రియాక్షన్ ఏంటి? అబ్బాయి వచ్చి అడిగితే. నాకు నిజం చెప్పాలంటే ఒక అంకుల్ ఒక ఆయన అడిగారు. అంకుల్ అడిగారు? ఒక అంకుల్ అడిగాడు, ఒక ఆయన కూడా పెద్ద మనిషి అడిగాడు, ఒక ఆయన అబ్బాయి కూడా ఒక ఆయన అడిగారు. చూసి మీలో ఏం చూసారు? ఏం చూసారు అడగలేదు. ఆయనకు వాళ్ళ వైఫ్ చనిపోయిందంటే కొడుకంట, ఆస్తి బాగుంది, బాలు నువ్వేం లేదు నాకు వంట చేసి పెట్టి మా ఇంట్లో ఉండు, ఒక ఫ్రెండ్ లాగా జీవితాంతం ఈ ఆస్తి నీకు రాసిస్తాను, మా కొడుకుని చూసుకో, నువ్వు మంచోడో జెన్యూన్గా ఉంటావు, నేను చిన్నప్పటి నుంచి నేను చూశాను, మా ఇంట్లో ఉండేస్తే నేను ఏ చుట్టాలని ఎవరిని నమ్మను, అవసరానికి యూజ్ చేసుకుంటారని చెప్పారు. నేను ఒప్పుకోలేదు. 2 ఆఫర్లు వచ్చాయి. సొంతం ఇల్లు రాసిచ్చి ఉంచుకోవడం నన్ను. ఉంచుకోవడం అంటే ఇంట్లో ఒక మనిషిని నమ్మకంగా పెట్టుకుని అడిగారు. నేను ఎందుకు రిజెక్ట్ చేశారు మరి? మా బావలు ఇల్లు తప్ప నేను ఎవరింటికి రానండి అని చెప్పాను. ఓకే, చిన్నప్పటి నుంచి చూసాను నిన్ను అని అన్నారు. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఆయన చూడడం అంటే తెలిసిన వాళ్ళ వారు? ఇంటి పక్కల ఇప్పుడు ఒక ఏరియాలో ఉంటున్నాం అంటే ఒక మనిషి గురించి తెలుస్తుంది కదా. ఇప్పుడు మీ ఏరియాలో ఉంటే నీ క్యారెక్టర్ ఏంది అనేది కొంతమంది చూస్తారు కదా. అట్లా ఆయన గల్లీ నన్ను చూసాడు 10 సంవత్సరాల నుంచి. ఓకే, నాకు అర్థమైంది. మీరు నాకు ఫస్ట్ ఏం చెప్పారు? మీరు అబ్బాయి అని చెప్పారు. నేను మామూలుగా సోషల్ మీడియాలో గెటప్ అప్లై చేస్తుంటాను, నాకు అలా ఉండడం కూడా ఇష్టం కాబట్టి అలా ఉంటాను అన్నారు. కానీ మీ ఒరిజినాలిటీ అబ్బాయి. కానీ ఆయన ఏ విధంగా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, నా ఆస్తి అంతా పెళ్లి చేసుకుంటాను చెప్పలేదు. వాళ్ళ అబ్బాయి తోడుగా ఇంట్లో ఒక మనిషిలాగా ఉంచుకుంటా. ఎప్పుడు మా ఇంటి ఆస్తి రాసి ఒక ఇంట్లో పెట్టుకుంటే ఒక ఫ్రెండ్ లాగా. వంటచ్చా? నేను వంటలు బట్టలు విండి ఇల్లు దూరి బాత్రూమ్ కడిగేవాడిని. నేను చేసే వర్క్ అది. నేను వాళ్ళ ఇంట్లో కూడా పని చేసా. నేను ఒక 6 ఇండ్లు వర్క్ చేసేది. పొద్దుగా లేచి ఒకరింట్లో గిన్నెలు తోమి ఇల్లు దూర్చేది, ఒకరింట్లో బట్టలు విండి బాత్రూమ్ కడిగి వచ్చేది, ఒకరింట్లో వాకిలు ఊడ్చి ముగ్గు పెట్టేసి వచ్చేది. నెలకు నేను అప్పుడు 20,000 15,000 సంపాదిస్తుంటే నెలంతా. మొత్తం మీ స్టేటస్ అంతా మారిపోయింది కదా, మంచి మీకంటూ ఒక పేరు ఉంది అని అంటున్నారు. అవన్నీ మీకు ఇప్పుడు చెప్పుకోవాలని ఎలా అనిపిస్తుంది? తప్పేముంది దాంట్లో? నేను చేసిన పని నేను దొంగతనం చేయలేదు కదా. తప్పేముంది? బాత్రూమ్ కడిగినని చెప్పుకున్నా, బట్టలు విండినని చెప్పినా, ఉన్నదే చెప్పుకున్నా, తప్పేముంది? కొంతమంది ప్రెస్టేజ్ కి కొంచెం వాళ్ళంటే చెప్పుకోవడానికి కొద్ది నామోషిగా ఫీల్ అవుతుంటారు కదా. నేను ఏ రేంజ్కి ఎదిగినా ఎక్కడికి వెళ్ళినా ఉప్పల్ బాల్ అనేది ఉన్నదే చెప్పుకుంటా. నేను బట్టలు విన్నా, బాత్రూమ్ కడిగినా అని చెప్తాను. ఆడవాళ్ళ చీరలు డ్రాయల కాడ కూడా నేను విండాను, బ్రాయల కాడ నుంచి. నేను ఏం తప్పు చెప్పాను. చేసిన పని ఎప్పుడైనా అబద్ధం చెప్పుకోవద్దు. నేను గల్లీలో మా సార్ వాళ్ళ ఇంటికాడ ముగ్గు పెడితే అందరు నవ్వుకుంటూ పోయేటోళ్ళు చూసి నన్ను, అబ్బాయి ఏంది ఇంత మంచి ముగ్గులు వేస్తున్నాడు, ఏంది ఇంత బాగా వేస్తున్నాడు ముగ్గులు అని చెప్పి ఆగి చూసేవాళ్ళు. మరి అప్పుడు మామూలుగా మీ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండేది? అబ్బాయి ఏదైనా జీన్స్ టీ షర్ట్, షార్ట్ జీన్స్, అదే ఇప్పుడు అమ్మాయిల కుర్తలు ఇలాంటి డ్రెస్లు వేసుకుని చేయలేదు. ఎక్కువ మీ రూమ్ లో అమ్మాయిలకు సంబంధించిన డ్రెస్లే ఉంటాయంట? లేదండి, ఉండే. నేను కాస్ట్యూమ్స్ మాత్రము షూట్ ఉంది, ఒక ప్రమోషన్ ఉంది, సారీ కట్టుకుని రావాలి బాలు అంటే సారీ కడతా. ఇంట్లో ఉంటే జీన్స్ టీ షర్టే. బయట ఇప్పుడు ఇంటర్వ్యూకి ఇలా వచ్చా, సారీలో రావాలి బాలు, నేను సారీలో చేయాలని నాకంటే అప్పుడు నేను సారీ కట్టుకుని వస్తాను. అది నాకు అట్లా ఇష్టం. కానీ సారీ కట్టుకుని నా అందం చూడండి, నా టచ్ చూడండి, నేను అలాంటి చూపినండి, అలాంటి నాకు ఫీలింగ్ లేవు. జస్ట్ రీల్ వరకే జీవిస్తా, ఆ రీల్ వరకే. మీకు ఫీలింగ్ లేదు? ఓకే, మీరు ఇప్పుడు అంతలా జీవించేస్తారు. మీరు సారీలో మిమ్మల్ని చూసి అబ్బాయిలు బయట టెంప్ట్ అయిపోతే ఏంటి పరిస్థితి? హగ్ చేసుకోమంట, తప్పేముంది దాంట్లో? హగ్తో ఆగకపోతే వాళ్ళు అంతకుముందు నేను చేయలేదు ఇంకప్పుడు. అంటే మీరు మరి అంతే కదా, ఇంకేం ఏం చేయలేరంటే ఏంటి? వాళ్ళ ఆనందం అది ఉంటుంది, హగ్ చేసుకోవాలంటది. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చూపిస్తాను, అన్న సార్ నువ్వు ఆంటీలో మస్తుంటావు, బ్యాగ్ నుంచి మస్తుంటావు, మా మేడం కూడా ఇంత సెక్సీగా ఉండదు, నేను హగ్ చేసుకోవాలని ఉంది, 10,000 ఇస్తా బాలు, ఒకసారి నేను ముద్దు పెట్టుకుని, కానీ ఒక రోజు నువ్వు రూమ్కి వస్తావా మా ఇంటికి తిండికి, అట్లా చాలా మంది మెసేజ్ పెట్టి అడుగుతారు నన్ను. నేను రానండి, అలాంటి అలవాటు లేదని చెప్తా. ఎందుకంటే మిగతా రీజన్స్ అని ఓకే, మీరు మెయిన్ హైదరాబాద్ లో ఉన్నది, మీరు ఇప్పుడు బ్రతుకున్నది మీ ఫ్యామిలీ కోసం, డబ్బులు మా బావల కోసం, మెయిన్ అమౌంట్ ఒకటేనా? అంతే. మరి వాళ్ళు డబ్బులు ఇస్తారన్నారు కదా. డబ్బులు ఇస్తారని చెప్పి నేను ఒక జీవితాన్ని నాశనం చేయలేను. అంటే అవతల వాళ్ళ ఒకరికి వచ్చి డబ్బులు తీసుకుని మనం ఒకరిని మనం ఆనందాన్ని అట్లా ఇవ్వద్దు, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. పుక్కడికి తీసుకోవద్దు. మన వల్ల వాళ్ళకి ఏమైనా వరకు కాంటో ఇంట్లో గిన్నెలు తోమొస్తా, వాళ్ళ ఇంట్లో ఒక రోజు వంట చేయమని చేసి వస్తా. ఇప్పుడు కూడా తప్పేముంది దాంట్లో? 15 రోజులు మా వైఫ్ బాగాలేదు, ఇప్పుడు ఆపరేషన్ అయింది, మా భార్య ఇప్పుడు పైకి లేవట్లేదు, బెడ్ రెస్ట్ తీసుకుంటుంది, మాకు చుట్టాలు అనేటువంటి లేరు. వాళ్ళు మా ఇంట్లో వచ్చి ఒక రోజు ఒక 15 రోజులు వండి పెట్టావా పిల్లలకు మాకు అంటే ఒక 20-30 వేలు ఇస్తే వెళ్ళి వండుతా. తప్పేముంది దాంట్లో? అట్లా హెల్ప్ చేస్తాను. అయితే ఇప్పుడు అదైతే తప్పని అంటున్నారు మీరు? అలా చేయను. పూకడికి వచ్చి డబ్బులు. మీ గ్యాంగ్ లో చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, వాళ్ళు చేసేదంతా అదే కదా, అది తప్పంటారా?
అండి వాళ్ళ వృత్తి అండి, ఎవరికి నచ్చిన వాళ్ళు మా సాండ్ర సార్జన్ ఉన్న అఫీషియల్గా బతారు, అఫీషియల్గా ఉంటారు. చిల్లర ఆడుకున్న వాళ్ళు ఆడుకుంటారు, ఎవరు చేసే వరకు వాళ్ళు చేస్తారు. కానీ అంటే డబ్బులు సంపాదించాలంటే వాళ్ళు డబ్బులు సంపాదించడానికి వాళ్ళ వృత్తి అది. వాళ్ళ ఇంట్లో అందరిని వదిలేసుకుని అన్ని బాధలు పడి వచ్చి లైఫ్ అదే. నాకు అలా కాదు కదండి. నేను ఇల్లు ఉన్నాను అనుకో, నాకు ఏ ఆఫీస్లో ఊరికి జాబ్ ఇస్తారు, వాళ్ళని పెట్టుకోలేరు కదా. ఇలా చేస్తారు అలా చేస్తారు అని చెప్పి భయపడతారు. ఇప్పుడు నేను ఇలా ఉన్నా, నాకు ఎవరైనా జాబ్ ఇస్తాడు, నేను జాబ్తో చేస్తాను. ఇప్పుడు నేను ఆఫీస్ బాయ్ చేస్తే ఒక 10 విధంగా మిమ్మల్ని కూడా అదే కేటగిరీలో కలిపేస్తారు సొసైటీ, దానికి మీరు ఒప్పుకుంటారా? కలిపినా నో ప్రాబ్లం, ఒప్పుకుంటాను. ఆయన బరాబర్ అని చెప్తాను. ఓకే, తప్పేముంది దాంట్లో? సూపర్ గట్స్ ఉన్నాయి మీకైతే. ఓకే, ఇప్పుడు బాలు లైఫ్ లో ఒక అమ్మాయి రావాలంటే ఎలాంటి అమ్మాయిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను అయితే ఇప్పట్లో అయితే అమ్మాయి రావాలి, అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లలు కానీ, అమ్మాయితో ఎంజాయ్ చేయాలి, తిరగాలి అనే బిల్డప్ నాకు లేదు. నా లైఫ్లో ఏమన్నా నిజంగా నన్ను అర్థం చేసుకుని నా లైఫ్లో ఉప్పల్ బాల్ బెటర్, ఉప్పల్ బాల్తో ఉంటే లైఫ్ సెట్ అవుతుంది, ఉప్పల్ బాల్ గుడ్ పర్సన్, నాకు ఆ నమ్మకం ఉందంటే ఎవరైనా చేసుకోగలుగుతా. ఎవరికి ఇంట్రెస్ట్ లేకపోతే ఐ డోంట్ కేర్. నాకు నచ్చితే ఒక అమ్మాయి ఉంటే ఎవరైనా చెప్తాను, నేను పెళ్లి చేసుకోవాలని ఇలా చూసుకుంటానని చెప్తాను. ఓపెన్గా ముందే మాట్లాడేస్తాను, ఇలా ఉండాలి అని చెప్పి, ఇలా ఉంటానని చెప్తాను. ఓకే, మిమ్మల్ని ఇష్టపడి మిమ్మల్ని అర్థం చేసుకుంటే మీకు ఓకే అంటున్నారు. ఫస్ట్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, మిమ్మల్ని ఇష్టపడాలంటే మీ గురించి క్లియర్ గా తెలియాలి కదా వాళ్ళకి. మీరు ఏ విధంగా చెప్తారు? చూపించలేదు కదండి. నాకే దేని గురించి మాట్లాడుతున్నారు? తెలియాలంటే మరి ఏం చూపిస్తాం? ఇప్పుడు ఒక అబ్బాయికి మనం ఒక అమ్మాయి నుంచి పెళ్లి చేస్తున్నామంటే, ఇప్పుడు చాలా మంది ఎగ్జాంపుల్ నా టర్నింగ్ లో చెప్తా. ఇప్పుడు చాలా మందికి అబ్బాయిలకు ఒక అమ్మాయిని ఇస్తున్నా అంటే ఆయన మొగ ఆయన తేడనని చూస్తున్నారు. చాలా మంది పెళ్ళైనా కూడా మా ఆయన ఏం చేయట్లేదు సార్, నెల రోజులు అయింది, 1 year ఇడిపోయిన 100 మంది ఉన్నారు. లేరా? మంచి మంచి కుటుంబాల్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మా అబ్బాయి సాఫ్ట్వేర్, ఇంత అమౌంట్ తీసుకుని ఏం చేయట్లేదు అంటే అలాంటి వాళ్ళు చాలా మంది బయటపడుతున్నారు. నేను జెన్యున్గా పబ్లిక్ సీట్ అయి చెప్పుకుంటున్నా కదా. ఇప్పుడు నాకు అవసరం ఉంటేనే పెళ్లి చేసుకుంటా, లేదా నేను ఓపెన్ చెప్తాను, నాకు అమ్మాయితో చేసుకుంటే నేను కాపురం చేయలేనండి, నేను అమ్మాయితో కలిసి ఉండలేనండి, నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుని చెప్తాను. నేను చేసుకుంటుంటే అర్థం ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను కంపల్సరీ నా దగ్గర అమ్మాయి ఉండగలుగుతుంది కాబట్టి నేను చేసుకుంటాను చెప్తున్నా. వద్దనుకుంటే ఓపెన్గా అమ్మాయి జీవితం నాశనం చేయలేదు కదండి. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని తాళి కట్టి తీసుకొచ్చి పబ్లిక్ సీట్ చేసి నేను ఏం చేయకుండా అమ్మాయిని ఉన్నాను అనుకో, లేకపోతే అమ్మాయి మార్కెట్లో పెడుతుంది, నా వల్ల అమ్మాయి జీవితం నాశనం కావద్దు కదా. ముందే కొంతమంది ఏమో చెప్పకుండా భయపడి చేస్తారు, థియేటర్స్ కోసము బిల్డప్ కోసం చేస్తారు. నేనేం చెప్తున్నా, ధైర్యంగా చేసి చెప్తున్నా, నేను ఓపెన్గా చేస్తాను, నేను చేస్తాను కాబట్టి నేను చేయగలుగుతాను అనే ఒక నాకు నమ్మకం ఉంది అని నేను చెప్పేది. మీరు ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో దాన్ని బట్టి చూస్తే అసలు లవ్ అనేది ఉందంటారా? లవ్ అనేది ఫీలింగ్ అనేది చాలా మంది ఉంటుంది. నేను ఏంటంటే లవ్ అనేది అంటే ఒక అమ్మాయి ఎంబడి ఊకే వాడి పెళ్లి చేసుకుని ఎంబడి వాడి నాకు కోరికలు లేవండి, నాకు అంత టైం కూడా లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు మా ఫ్యామిలీ కోసం ఆలోచిస్తాను కాబట్టి. అసలు లవ్ అంటే ఏంటి? లవ్ అంటే నా లైఫ్లో లవ్ అంటే కూడా అండి, ఒక అమ్మాయిని నమ్ముకున్నా మనతోనే ఉండాలి, ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా మనమే చూసుకోవాలి. కానీ డబ్బు లేదని చెప్పి ఇంకో అబ్బాయితో రిలేషన్షిప్ పెట్టుకోవడం, పక్కింటి వందలే అలా రిలేషన్షిప్ పెట్టుకోవడం అలాంటివి నాకు నచ్చాయి. అది ఏదైనా సరే, పప్పు అన్నం సరే, టమాటా తిన్న పర్లేదు, మన ఇల్లు మన గూడే అనుకోవాలి. 100 రూపాయలు వస్తే 50 రూపాయలు తినాలి, 50 దాపెట్టుకోవాలని కోరుకోవాలి. కానీ నాకు ఈ 100 సరిపోతలేదు, నేను 200 కావాలంటే వాళ్ళని ఏం చేయలేము మనం. మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డబ్బులు ఉన్నా లేకపోయినా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మనకు తోడు ఉండాలి, అదే లవ్ అన్నట్టు మీరు చెప్తున్నారు. ఇప్పుడు మరి మీ ఇంట్లో వాళ్ళ కోసం కానీ మీ భావాల కోసం కానీ ఇప్పుడు మీరు ఏదైతే నటిస్తూ జీవిస్తున్నారో ఆ లైఫ్ని ఎందుకు కుదురుకోలేకపోతున్నారు? ఓన్లీ డబ్బు గురించే కదా. అవును, మీరు ఉండలేనప్పుడు ఒక అమ్మాయి ఎందుకు ఈ లవ్ విషయంలో ఎందుకు ఉండాలి? ఎందుకు అంటే ఇప్పుడు ఒక విలేజ్కి ఇస్తాము, ఒక ఎకరా పొలం ఉంటుంది, ఆ పొలం మీదనే బతకాలనుకోవాలి. 10 పొలాలు 10 బతకాలనుకోవాలి అమ్మాయి. నాకు ఇటు పక్కింటి అమ్మని చూసి వాళ్ళ ఆయన కారు ఇప్పించాడు, కేజీ బంగారం పెట్టాడు, నాకు కూడా ఇలా తిరగాలని చెప్పి అట్లా కోరుకోవద్దు అంటున్నా. ఉన్న కూడా సంతోషపడాలని కోరుకుంటా. లవ్ అంటే కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సుఖం వచ్చినా భర్త దగ్గరనే ఏదైనా అనుగుమెనుగు ఉండాలని కోరుకుంటున్నా అమ్మాయి. ఏమైనా లవ్ చేస్తే ఇంట్రెస్ట్గా, అంతేగాని కొన్ని రోజులు లవ్ చేసి ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ కూడా ఒకటి ఒక అమ్మాయిది వచ్చింటది, మీకు తెలిసే ఉంటది. అదే లవ్ చేసుకుంటే నేను ఈ మధ్యలో ఫోన్ మాట్లాడుకుంటే ఉండలేదు, బతకలేదు, మొన్నదాకా చచ్చిపోతాను, గురువారం వస్తే పెళ్లి చూపులకు వస్తారు, శుక్రవారం నేను చచ్చిపోతాను, అది వైరల్ అయింది కదా వీడియోలో. అట్లుంది లవ్ అంటే. అన్ని పనులు అయిపోయినాయి కదా, నేను ఎవరు చేసుకుంటారు అని. ఇక మొత్తం వరకు పనులంటే తెలియదే ఉంది. పెళ్ళైనా తీసుకుంది ఫస్ట్ నైట్, సెకండ్ నైట్, 3వ నైట్ కదా.
అది అయిపోయినాయి కదా అని అన్నాడు. ఓకే. పనులంటే అవే కదా చేసుకునేది ప్రతి ఒక్కరు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంటే అన్ని విధాలుగా సుఖంగా ఇస్తేనే కదా లవ్ చేసేది. ఊరికే డబ్బులు ఇచ్చివాడు, రోజు తిప్పి ఆస్క్రీమ్ తినబెట్టి షాపింగ్ చేపించి నచ్చిన ఊరికి ఎందుకు ఇప్పిస్తారు? ఒక అమ్మాయి బాలుని నమ్మి వస్తే అన్ని విధాలుగా మంచిగా చూసుకొని సుఖ పెట్టగలడా? పక్కది. మీకు డౌట్ ఉంటే మీరే వేసుకోండి, అయిపోతుంది. మా ఇంట్లో ఆల్రెడీ నాకు మ్యాచెస్ చూస్తున్నారని కాదనలేదు. అట్లయితే బెటర్ అండి. మీ లైఫ్ లో ఎవరైనా ఉంటే క్యారియర్, నో ప్రాబ్లం. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే ఓకే. మీరు ఇప్పుడు ఇంత ఫేమస్ పర్సనాలిటీ కదా, ఇప్పుడు నెక్స్ట్ మీరే ఒక అబ్బాయిని మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, అబ్బాయి నచ్చిండు, మ్యారేజ్ కి మీరు ఒప్పుకున్నారు, నీకు కూడా అబ్బాయి నచ్చిండు. అబ్బాయి కరెక్ట్ ఉండడానికి నీకు అలవాడుతుందా? పెళ్ళైనా నేను ఏం చేయకుండా ఏం చేస్తావు పరిస్థితి? నేను అడుగుతున్నా. ఏమో ఇంకా అప్పుడు చూడాలి. అందరి జీవితాలు కూడా గదే, నా పరిస్థితి కూడా గట్లే. ఉప్పల్ బాల్ చేసుకుంటే కష్టం కదా పబ్లిక్ లో ఆలోచిస్తున్నారు కొంతమంది, అంతే. మరి అది మీరు కన్వే అయ్యే విధానంలో ఏమైనా చెప్పాలి? నాకు అక్కర్లేదు, అంత కర్మ పట్టుకోలేదు నాకు. అయితే అవుతుంది, పోతే పోతుంది. ఓకే. ఇప్పుడు మీరు మంచి ఫేమస్ పర్సనాలిటీ, సెలబ్రిటీ కేటగిరీలోకి వస్తారు కాబట్టి నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ కి ఏమైనా అవకాశం వస్తే మీరు వెళ్తారా? నాకు ఇప్పటికే చాలా అవకాశాలు వచ్చాయి. బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్. ఏ సీజన్ నుంచి? ఒక 3, 4, 10 7 నుంచి వచ్చింది. ఓకే. 7, 8, 9. ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాలంటే అవకాశాలు పోతున్నాయి కాబట్టి ఈసారి పక్కెళ్తా. నా వల్ల కొంతమంది ఉంటారు కదా మీ ఫ్యాన్స్ అని కాదు, కొంచెం ఉంటారు, వీళ్ళు వెళ్తే ఫేమస్ అయితే అలాగా తొక్కేస్తుంటారు కాబట్టి ఈసారి పక్కా అవకాశం ఉంది, పక్కా వెళ్తానని నాకు గ్యారంటీ ఉంది. అంటే మాక్సిమం మంచి పేరున్న వాళ్ళందరూ బిగ్ బాస్ కి వెళ్ళి చాలా చెడ్డ పేరుతో బయటకు రావడం జరిగింది. ఇప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ గానీ అలా. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ లా చాలా మంది బిగ్ బాస్ పోయినాక చాలా నేర్చుకుని బయటకు వచ్చి అఫీషియల్ గా ఉంటారు. అలాంటి వాళ్ళు తప్పులు చేస్తున్నారు, అదేంటో అర్థం కాదు. బిగ్ బాస్ పోయినాక చాలా మంది జెన్యున్ గా ఉండట్లేరు. మొత్తం ఎట్లా అంటే బయటకు వచ్చి అన్ని పిచ్చి పనులు చేయడం, డబ్బు కోసం ఏదేదో చేస్తున్నారు. కానీ జెన్యున్గా ఉండాలి. అబద్ధాలు ఆడి బిగ్ బాస్ పోయి నేను రైతు బిడ్డ పల్లె ప్రశ్న పోయింది కదా, రైతు బిడ్డ తొక్క బిడ్డ అని, వాడు పెద్ద వేస్ట్. సపోర్ట్ చేశారేమో? నేను ఎప్పుడు చేయలేదు వాళ్ళకి. ఓకే. నేను ఎప్పుడు వానికి నా లైఫ్ లో సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు కూడా చేయను. ఓకే. ఒకవేళ మీరు బిగ్ బాస్ కి వెళ్తే ఏ విధంగా, ఇప్పుడు బయట ఎలా ఉప్పల్ బాలు అనేది జనాలకి ఎలా తెలుసు అలానే ఉంటారా, లేదా ఒరిజినల్ బాలు ఏంటి అనేది చూపిస్తారా? నేను బిగ్ బాస్ కి పోతే సేమ్ నేను హైదరాబాద్ లో ఎలా బతుకు అలాగే ఉంటా. బిగ్ బాస్ లా కొత్తగా డిఫరెన్స్ ఏం చేయను. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో మండే అనమాట నామినేషన్స్ వస్తున్నాయి, నేను కూడా అందులో ఉన్నాను. మీరు విజయాన్ని నామినేట్ చేయాలనుకుంటున్నారు, ఏ రీజన్ తో నామినేట్ చేస్తారు? ఇప్పుడు మనకైనా ఈ కొంత కాన్వర్జేషన్ లో ఏ విధంగా నామినేషన్ చేస్తుంటే నువ్వు అక్కడ గేమ్స్ అలా మీరు ఇప్పుడు యాక్ట్ చేసి చెప్పండి సార్. అగ్రెసివ్ కోపం అదంతా ఉండాలి. అదే నేను చెప్తున్నా, నువ్వు అక్కడ గేమ్స్ ఆడలేవు అనుకో, ఎప్పుడు డల్ ఉండి ఎవరితో మాట్లాడుకుంటే అప్పుడు నీ గురించి బ్యాడ్గా చెప్పి వెళ్ళిపోమని చెప్తాను. అది చెప్పండి ఇప్పుడు డైరెక్ట్ గా. డైరెక్ట్ ఏం చెప్పంటే నువ్వు నాతో ఒక వారం రోజులు ఉండలేదు కదా, ఇలా చెప్తాను. ఇప్పుడు కాసేపు ఓకే సిచ్యువేషన్ నేను చెప్తాను, దాన్ని బట్టి క్రియేట్ చేస్తారా మీరు? చేస్తాను. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో నాకు మీరు ఏదో విషయంలో నచ్చలేదు, నేను మిమ్మల్ని నామినేట్ చేసా, సో మీకు అది నచ్చక నన్ను రివర్స్ నామినేట్ చేస్తున్నారు. నేను అలా చేయను, ఎవరు జెన్యున్ గా ఉండరు వాళ్ళనే చేస్తాను. ఓకే. నేను ఇప్పుడు నామినేట్ చేస్తాను, ఆ పాయింట్స్ వినండి, తర్వాత మీరు నామినేట్ చేయండి. ఓకే అండి. నా నామినేషన్ వచ్చేసి బాలు గారు. నాకు అసలు మినిమం ఆయన మీ బిహేవియర్ నాకేం నచ్చట్లేదండి. అందరూ ఒక ఎత్తు అయితే మీరు ఒక ఎత్తులా ఉంటారు, అంటే అసలు డిఫరెంట్. నేను ఏదో మీరు కెమెరా ముందు ఇలా యాక్ట్ చేస్తున్నారు అనుకున్నాను, కానీ లోపలికి కూడా వచ్చి అదే హాయ్ ఫ్రెండ్స్ నేను ఉప్పల్ బాలుని అంతా చాలా ఓవర్ యాక్షన్ లా. ఆపమ్మ మా తల్లి ఆపు, నువ్వు చెప్పి పొద్దుగా లేస్తావు, వాడిని చూస్తావు, ఈయన వస్తావు, గోకుతావు, ఒక పని చేయడానికి శాత కాదు. అసలు నేను బిగ్ బాస్ కి వచ్చింది దేనికోసం? మహా అయితే లేచి గోకుతానేమో, మీరు వెళ్ళి మీదే పడిపోతారు కదా. నేను మీరే పడడానికి నాకు పని లేక రాలేదు. నేను బిగ్ బాస్ కి వచ్చానంటే పని లేక రాలేదు, నేను ఫేమస్ కాబట్టి నేను తీసుకొచ్చాను. బిగ్ బాస్ వెళ్ళాను, ముందు నేర్చుకో, ఒక నామినేషన్ చేసేటప్పుడు నీ గురించి నాకు నేర్చుకోమని చెప్పాల్సిన అవసరం లేదు, మీరు నాకు చెప్పేంత అవసరం కూడా లేదు. ముందు కెప్టెన్ చెప్పిన మాట, మీకు ఇచ్చిన వర్క్ ని చెప్పింది నువ్వు చెప్పింది నేను ఎందుకు వింటాను? బిగ్ బాస్ అసలు ఎందుకు తీసుకొచ్చారు? ఫస్ట్ ఇలాంటి వాళ్ళని తీసుకురావడం నా బుద్ధి తక్కువ. అసలు మీకు ఉండదు ఇలాంటి వాళ్ళని తీసుకురావడం. నీ నామినేషన్ ఒప్పుకోగా మీరు వెళ్ళండి, చేస్తే చేసుకోండి, నో ప్రాబ్లం, పక్క జరగండి, కొట్టు. బిగ్ బాస్ ప్రాపర్టీని అలా నాశనం చేస్తారా ఎవరైనా? నేను ఏం నాశనం చేసింది వాటర్ బాటిల్ మాత్రమే. కొట్టు పలకొట్టు అయిపోయింది కదా నామినేషన్. బిగ్ బాస్ ప్రాపర్టీ, బిగ్ బాస్ ప్రాపర్టీ కాబట్టి చెప్తున్నా, ఒక మనిషిని మాట్లాడేటప్పుడు ముందు మీ గురించి ఆలోచించి మాట్లాడండి. ఎప్పుడు పడితే నామినేషన్ చేయడానికి ఏం రీజన్ నన్ను నామినేషన్ చేస్తున్నా? ఇక్కడ ఎవరికి
చాలా బాగా అట్టించింది మా తల్లి. ఆ పొద్దుగాలు వేస్తే ఆయన వెంబడి గోగడం తప్ప ఏం చేస్తున్నావు బిగ్ బాస్ లా? ఒక వర్క్ అనే చేస్తున్నావా? అంటే మేకప్ లో లిఫ్ట్ గా జుట్టు ఏమంటే ఇక్కడ చెడ్డీలు వేసుకుని టెంగా తిరగడం. అందుకే నువ్వు బిగ్ బాస్ కి వచ్చినావు. చూసి ఆడియన్స్ ఉన్నారులే, చూస్తారు ఓట్లేదు. ఈ వీక్ మాత్రం పక్క పోతావు. వావ్ నైస్. నువ్వు కూడా బాగా చెప్పావు. ఫీల్ అవుతారని నాకు ఇప్పుడే అర్థమైంది. నాకు నీ నామినేషన్ నచ్చలేదు. కొంతమంది నీ నామినేషన్ నాకు నచ్చలేదు. చేస్తావా చేసుకో నామినేషన్. అమ్మో బాలుగారు ఇక్కడ చిన్న దానికే మీరు ఇంత చేస్తున్నారంటే ఒకవేళ లోపలికి వెళ్ళి ఒక సీరియస్ నామినేషన్ ఏదైనా అయితే మీరు మామూలు కంటెంట్ ఎవరు ప్రతి ప్రోమోలో బాలుగారే హైలైట్ గా కనిపిస్తారేమో. పక్కా సేమ్ ఇదే అగ్రెసివ్ మెయింటైన్ చేస్తారా లోపలికి వెళ్ళాక? నేను ఎలా ఉన్నా అలాగే ఉంటాను. కొత్తగా డిఫరెన్స్ అయితే ఏముండదు. నాకే నా గుండె చేతిలోకి వచ్చేసినంత పని అయింది. ఇది కొంచెం కామెడీగా చేద్దాం అనుకున్నా కూడా అమ్మో నాకైనా మధ్యలో కొంచెం నవ్వు వచ్చేస్తుంది. కానీ మీరు మాత్రం ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. అంటే మనం ఉండాలి కదా, మందిలాగా జూట మాటలు చెప్పుకొని మన టేటస్ కోసం అలా వెళ్ళి అలా చేయడం నాకు ఇష్టం లేదు. నేను బిగ్ బాస్ కి వెళ్ళకుండా నా అలాగనే ఉంటాను. అలాంటి నేను వెళ్ళి జనాలను అయితే ఎంటర్టైన్ చేస్తారు కదా మంచిగా. జనాలను నవ్వుపిస్తాను, ఎంటర్టైన్ చేస్తాను, గేమ్స్ ఆడతా. నేను బిగ్ బాస్ కి పోతే ఇంకా రేటింగ్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలా చేస్తాను అంతే. నాకు నచ్చట్లా. నాకు ఇప్పుడు అనిపించింది ఈ చిన్న సీన్ చూసిన తర్వాత అమ్మో ఓకే ఇంకా మీరున్నారంటే బిగ్ బాస్ మొత్తానికి మీరే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అయిపోతారేమో. కంపల్సరీ. ఆల్ ది బెస్ట్. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు నెక్స్ట్ సీజన్ కాకపోయినా ఆ నెక్స్ట్ సీజన్ అని బిగ్ బాస్ కి వెళ్ళాలని. ఈసారి నా ఛాన్స్ వస్తే కొంచెం బిగ్ బాస్ వాళ్ళకి అవకాశం ఇవ్వండి మీరు. లేదు ప్లీజ్ అండి, ట్రై చేస్తాను కంపల్సరీ. నేను ఈసారి బిగ్ బాస్ కి వెళ్ళాలని కోరుకుంటున్నా ప్లీజ్. ఓకే ఫైనల్ గా ఏమన్నా మా ఆడియన్స్ కి మీ స్టైల్లో కిస్ లేదంటే ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. షాక్ అయ్యారా గైస్? నేను మీ ఉప్పల్ బాల్ గైస్. ఏం లేదు, ప్లీజ్ నన్ను ఈ ఇంటర్వ్యూ చూసి ఆదరించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే నేను ఏమైనా తప్పుగా మాట్లాడి నేను ఏదైనా బాధపడి ఉంటే సారీ. మీరు ఏమైనా నేను కొంచెం అడ్జస్ట్ చేస్తే కూడా సారీ. ఎందుకంటే నేను ఉన్న జెన్యున్గా మాట్లాడినా. నేనైతే ఒకరి కోసం అయితే ఏం మాట్లాడలేదు. నా కోసం నాకు నచ్చినట్టు నేను మాట్లాడినా. తప్పుంటే క్షమించండి. ఎందుకంటే నాకు నచ్చినట్టు నేను ఉంటాను. ప్లీజ్ ఆడియన్స్ ప్రతి ఒక్కరికి మెసేజ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్లు ఉంటే పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 పెడితే ఓన్లీ పార్ట్ 1 కాబట్టి 2 కోసం ఎదురు చూడండి గాయస్. నేనే మీ ఉప్పల్ బాల్. ఇంకోటి బిగ్ బాస్కి ఈసారి వెళ్ళమని కింద మెసేజ్ చేయండి, దండం పెడితే నేను బిగ్ బాస్లో కనిపించాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ బాయ్. సో ఈ ఇంటర్వ్యూతో బాలు మనసేంటి, బాలు ఎలాంటి వాడు అనేది ఖచ్చితంగా మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అని అనుకుంటున్నాను. సో బాలు ఒక మంచి మనసున్న అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నట్టు నాకు తన మాటలు అనిపించింది. ఇప్పటికైనా అర్థం చేసుకొని ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే అలా దాగుడు మూతలు ఇవేం ఆడకుండా వచ్చి బాలుకి డైరెక్ట్ ప్రపోజ్ చేయండి, ఒప్పేసుకుంటాడు. సో ఇది పార్ట్ 1 చెప్పారు కదా, ఈ పార్ట్ 2 ఇంకా ఉంది. సో దానికోసం వెయిట్ చేయండి. అంతవరకు బై బై, సీ యూ.